अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। బృందానికి సాయమండి. మనము మనసు మర్మము అని స్వామి 76లో ఇచ్చిన 1976 నవరాత్రుల టైంలో ఇచ్చిన డిస్కోర్సెస్ అవి ధారావాహికంగా మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు 8వ డిస్కోర్స్. సో స్ట్రేట్ అవే విల్ మూవ్ టు ద డిస్కోర్స్. ఫస్ట్ రివ్యూ అండి. నిన్న చూసుకున్న దాంట్లో లైఫ్ ఈజ్ ఎ స్ట్రీమ్, నోయింగ్ దిస్ మేక్స్ అస్ ఫియర్లెస్ అని చెప్పుకున్నాం. కాంటెక్స్ట్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్, and whether it's at the beginning or the origin of the river or somewhere in the middle or towards the end when it is about to join somewhere, it does experience probably falling down from a very high level into a valley, etc. So or moving through very rough terrain. So అప్స్ అండ్ డౌన్స్ అందరి జీవితాల్లో తప్పకుండా ఉంటాయి ఏదో ఒక టైంలో అనే విషయం తెలిస్తే గనక భయకంపితులం కాము. ఇట్ మేక్స్ అస్ ఫియర్లెస్ అని చెప్పారు. Second thing we discussed was about the spiritual prioritization, importance and urgency paradigm. So spiritually also, what is critical for our realization, we would call it important, and what looks like a desire that is saying that you have to attend to it right now, but actually it doesn't contribute to your goal in life, spiritual goal in life, that would be an urgent thing. Sometimes you have to attend to that, sometimes you would want to, actually most of the times you would want to ignore it. And the third thing is intellect should be our charioteer. Buddhi ఈ రథాన్ని నడపాలి కానీ మనస్సు రథాన్ని నడపకూడదు. మనస్సు కేవలం పగ్గాలుగా ఉండాలంటే ఈ సెన్సెస్ ని డ్రైవ్ చేయడానికి. తర్వాత సాత్విక్ ఫుడ్ షుడ్ బి టేకెన్ త్రూ ఆల్ 5 సెన్సెస్. మనము ఒక్క తిండి నోట్లోంచి తినేదని కాకుండా మిగతా 4 సెన్సెస్ కూడా అన్నిట్లోంచి సాత్విక్ ఫుడ్ మనకి తీసుకోవాలి. సాత్విక్ ఫుడ్ ఈస్ దట్ విచ్ ఈస్ కంజీనియల్ టు యువర్ స్పిరిచువల్ డెవలప్మెంట్. And mind takes the shape of the container, and Swami repeat chestu. So be sure what it fills up. Are we filling it up in a football that is being kicked because it is ego ridden, or are we filling it up in a balloon that can rise up into the air and then move up, signifying actually the upward direction, signifying progress in spirituality. Okay. So these are the kind of thoughts that we have seen yesterday, and we are entering into chapter 8. సో స్వామి ప్రతిరోజు స్టార్ట్ చేసినట్టు ఈరోజు స్టార్ట్ చేసిన పద్యం ఏంటంటే, అల్లా అనుచు మహమ్మదీయులు, జెహోవా అనుచు సత్ క్రైస్తవుల్, గులాబ్ జాక్షుండంచు వైష్ణవుల్, శంభుడనుచు శైవుల్, సదా ఉల్లాసంబున కొలువనెల్లరున్, ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభం వసంగి బ్రోచు పరమాత్ముడు ఒక్కడే చూడుడి అని ఈరోజు స్వామి హీ చోస్ టు టాక్ టు us about the various faiths. Faith is a very interesting, when even I use this sentence various faiths, మనం అండి ఈ ఫెయిత్ అన్న వర్డ్ అమెరికనైజ్డ్ యాక్చువల్లీ వర్డ్. ఇది రిలీజియన్ కి. మనం ఎక్కువ ఇండియాలో ఎప్పుడు వాడిన వర్డ్ రిలీజియన్, ఇప్పుడు చేంజ్ అవుతుంది మన లాంగ్వేజ్ కూడా. మనకి ఫెయిత్ అంటే విశ్వాసం, అది ఒక రిలీజియన్ కి సంబంధించింది కాదు, ఏ రిలీజియన్ లో ఉన్నట్టు. కానీ అమెరికాలో యుఎస్ ఎక్కువ వాళ్ళు రిలీజియన్ కి బదులుగా ఫెయిత్ అన్న వర్డ్ యూస్ చేయడంతో టుడే వీఆర్ ఆల్సో యూజింగ్ ద వర్డ్ ఫెయిత్. ఎట్లాగన్నా పర్వాలేదు, ఎందుకంటే రిలీజియన్ ఇస్ ఎ బెటర్ వర్డ్ అని నేను అంటాను మతానికి. ఎందుకంటే తెలుగులో మతము మతి ఏ విధంగా దగ్గరగా ఉంటాయో, రిలీజియన్ అనేది తెలుగునే కాదని సంస్కృతం కూడా, బట్ రిలీజియన్ అనేది రిలీజియన్
is actually to get back or union back with God and or the truth. That's the meaning of religion. So actually religion's objective is very, very great, very noble religion. సో అందుకని ఈ రోజుల్లో పర్టికులర్లీ జనరేషన్ కి రిలిజియన్ మీద చాలా డివైడెడ్ ఒపీనియన్ అండ్ వెరీ డిఫరెంట్ వ్యూ వచ్చింది. మచ్ బికాస్ ఆఫ్ ద viewpoints and much because of the projection of a few selfish narrow-minded people in this world. And వాళ్ళ పవర్ కోసము, వాళ్ళ ప్రెస్టేజ్ కోసము, వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీ కోసము ఏ విధంగా రిలిజియన్ అన్న దాన్ని యూజ్ చేసుకుని నారో మైండెడ్ గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రపంచంలో. అది తీసి చాలా మంది నిజం అనుకుని యంగర్ జనరేషన్ అంతా రిలిజియన్ తో కట్ ఆఫ్ అయిపోవడము కొంచెము చాలా విచారకరమైన విషయం. బికాస్ పీపుల్ థింక్, youngsters particularly think that I would believe in values in life but not religion. That's what actually children are saying. And that's majorly because of the media and the politicians they have projected. But Swami amantunnaru vindamandi, మహమ్మదీయులు జెహోవా అని ఇవన్నీ చెప్పడం ఏంటంటే, జెహోవాన్స్ సత్క్రైస్తవులు ఇవన్నీ చెప్పడంలో ఏంటంటే స్వామి అంటున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ వే ఆఫ్ రీచింగ్ అడ్రస్సింగ్ గాడ్ ఉంది. అయితే ఏ విధంగా వాళ్ళు కొలిచినా కూడా ఉల్లాసంబున్న కొలువ, ఎంతూజియాజంతోనూ ఈగర్నెస్ తోను ఎవరైతే ఆ విధంగా కొలుస్తున్నారో వారు ఏ విధంగా కొలిచే ఆ విధంగానే వాళ్ళకి ఆయువు, లాంగ్ లైఫ్, భోగము, వాళ్ళకి ప్లెజర్స్ ఇన్ దిస్ వరల్డ్, ఇహపర భోగము, భాగ్యము, ఫార్చ్యూన్స్, ప్రాస్పెరిటీ, సంపన్నంగా ఉండేది, లాభాలు, గెయిన్స్, ఇవన్నీ ఒసగుతూ ఉండేది పరమాత్ముడు ఒక్కడే. సో ద బ్యాక్ ఎండ్ పరమాత్మ ఇస్ ఓన్లీ వన్ అని స్వామి చెప్తున్నారండి. తర్వాత స్వామి స్టార్టెడ్ ఆఫ్ సేయింగ్ యాక్చువల్లీ దీనికి ఎవరికన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే గనక సత్యసాయి వాహిని చదవమని నా రిక్వెస్ట్ అండి. సత్యసాయి వాహిని అగైన్ ఆర్ ఎ కంపైలేషన్ ఆఫ్ డిస్కోర్సెస్, బట్ భారతదేశం యొక్క గొప్పతనం గురించి స్వామి ఫస్ట్ 2-3 చాప్టర్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా స్వామి ఇస్తారంటే అది మన భారతదేశం, భారతీయ కల్చర్ అంటే ఏమిటో అర్థం అవుతుంది అసలు ఇది కనుక చదువుతుంది. సో అందులోని కొన్ని చాలా 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 తక్కువ విషయాలు స్వామి ఇక్కడ చెప్పారు. భరత్ కన్ఫర్డ్ లాస్టింగ్ పీస్ అండ్ హ్యాపీనెస్ టు ద హోల్ వరల్డ్. ఈ మొత్తం ప్రపంచానికి, అసలు విశ్వానికే భారత్ ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏమిటి, భారతదేశం ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏమిటి అంటే, నేను ఇండియా అన్న వర్డ్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇండియా అన్నది మచ్ లేటర్ వచ్చిన పదం, అది సనాతన పదం కాదు. సనాతన ధర్మం అప్పుడు ఉన్నది భారతమే. ఇండియా అనేది ఎందుకంటే మనం సంకల్పం చెప్పినప్పుడు కూడా చెప్తూ ఉంటాం, భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే, మనం ఉన్న ప్రదేశం శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య దేశే, ఇలా జిపిఎస్ లాగా ఒక బ్రాడర్ దాని నుంచి కిందకి భరత వర్షే భరత ఖండే, వర్షము ఖండము ఈ రెండు కూడా అంటే దేర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్, ఈ బార్డర్స్ అనేది 18th century 19th century వచ్చాయని మనం అనుకుంటున్నాం, కానీ భరత వర్షం అంటే వేర్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ఇంక్లూడెడ్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ వర్ ఇంక్లూడెడ్ అని ఒక విధంగా తీసుకోవచ్చు జోగ్రాఫికల్ గా. బట్ అదర్వైజ్ భరత వర్షం అంటే ఎక్కడ ఈ భగవంతుని యందు రతి ఉండడమే భరతం అని స్వామి అన్నారు. కాబట్టి ఎక్కడ ఈ కల్చర్ భగవంతుడు గాడ్ లవింగ్ పీపుల్ ఉంటారో అదంతా భరత వర్షంగానే పరిగణించబడింది. కాబట్టి ఆ భరత వర్షం అని భరత అన్న పదం యూజ్ చేయడం ఎక్కువ బెటర్ అండి. ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిందూయిజం, ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఎనీ రిలీజియన్ పర్ సే ఆఫ్ దట్ నేచర్, అండ్ ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిందుత్వ అని ఇప్పుడు ఏమంటున్నారు, ఎందుకంటే ఇవన్నీ కాంట్రవర్షియల్ టర్మ్స్ లాగా తయారయ్యాయి. సింధు నది వల్ల దాని దగ్గర ఉండడం వల్ల హిందూ అన్న ఒక పదం రావడము, తర్వాత ఏమో హిందూని సింధుని సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేక వెస్ట్కి వెళ్ళేసరికి, ఎందుకంటే ఇప్పటికి ఐ థింక్ ఇట్స్ స్పానిష్ లాంగ్వేజ్ లో అనుకుంటా, హీ బదులు వాళ్ళు ఈ ఎస్ బదులు హీ బదులు ఈ యూజ్ చేస్తారు వాళ్ళు, ఇండికా ఇండు అంటారు వాళ్ళు, సింధు అనరు వాళ్ళు. కాబట్టి ఇండియా కూడా ఆ విధంగా వచ్చింది. సరే, భరత్ స్ప్రెడ్ నోబుల్ అండ్ సేక్రెడ్ ఐడియల్ ఆఫ్ లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అని స్వామి మనం మొదట్లో మనందరం లోకా సమస్త సుఖినో భవంతు అనేవాళ్ళం అండి, ఇది మోస్ట్ కామన్ థింగ్. అయితే సమస్త లోకా సుఖినో భవంతు అని స్వామి ఆర్గనైజేషన్ ఎందుకంటారు అంటే, స్వామి మచ్ లేటర్ 2000 దాటినప్పుడు తర్వాత ఒకప్పుడు చెప్పిన మాట ఏమిటి అంటే, లోకా సమస్త, లోక అంటే లోకంలో ఉన్న వారందరూ, ఈ లోకంలో ఉన్న వారందరూ, ఎందుకంటే మన లోకం అంటే మనం ఈ భూప్రపంచం అని అనుకుంటాం, వేరేదంతా మనకు తెలియదు కాబట్టి. అందువల్ల లోకం అంటే మనము లోకము అన్న దానికి ప్లానెట్ లేక ఒక ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని కూడా ఒక అర్థం వస్తుంది. లోకము అంటే ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
అది మన మెంటల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ బట్టి అందరూ ఆలోచించే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని ఎంతమంది ఉన్నారు, ఎన్ని ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయో సమస్త లోక అని స్వామి చెప్పారు. ఆ విధంగా మార్చారు స్వామి. సమస్త లోక అందరూ కూడా సుఖంగా ఉండాలి అన్న ఒక మంచి భావం స్వామి అక్కడ మనకి క్రియేట్ చేశారు. తర్వాత దిస్ నోబుల్ ఐడియల్ వాజ్ నర్చర్డ్ బై, ఎవరు చెప్పారు అంటే కింగ్స్, రాజర్షులు వచ్చారండి మనకి. జనకుడు అంటే రాజర్షులు బోడంతమంది, యోగీస్, తర్వాత పతివ్రతలు, ఇలాంటి వాళ్ళందరూ నూరిపోసారు వాళ్ళు ఇవన్నీ అప్పటి భారతదేశం. అందుకని కల్చర్ ఫామ్ అయింది అనమాట మొదట్లో. అందువల్ల ఈ ప్రపంచాన్ని ఏదన్నా ముందరికి తీసుకెళ్ళాలి, ప్రపంచం ఉన్న ట్రైన్ ని ముందరికి తీసుకెళ్ళగలిగే ఏమన్నా ఉందా ఇంజన్ అంటే భారతే అని స్వామి చెప్తారు. ఇంజనే అది దిగాలు పడుకోకూడదు, ఇంజనే డిమోటివేట్ అయిపోయి కూర్చుని పోకూడదు, ఇంజన్ షుడ్ బి ఇన్ ఆపరేషన్. సో తర్వాత స్వామి అన్నారండి, మధ్యలో ఏమైంది, మిడివియల్ టైమ్స్ లో, మిడిల్ ఏజెస్ లో ఏమైందో స్వామి చెప్పారండి. ఈ వేదిక్ ఇంజంక్షన్స్ అన్నిటిని, వేదాల్లో ఇచ్చిన వాటిని డిస్టార్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే కొంతమంది దే స్టార్టెడ్ డిస్టార్టింగ్ బేస్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మీనింగ్స్ ని మిస్ఇంటర్ప్రెట్ చేశారు వాళ్ళు, రాంగ్ మీనింగ్స్ చెప్పడం, స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా రాసిన పుస్తకాలు, గ్రంథాలు కూడా ఉన్నాయన్నమాట. అట్లా ఆ వేదిక్ మంత్రాస్ ని తప్పుగా అర్థం చేయడము, వాటి గురించి అవి అట్లా కొంత వాటిని చదివి ఆ బయట వాళ్ళు వచ్చి ఇంగ్లీష్, జర్మన్స్ వీళ్ళందరూ వచ్చేసి దాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు తప్పుగా మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఈ విధంగా దే వాజ్ ఏ టోటల్ డిస్టార్షన్ అబౌట్ వేదిక్ ఇంజంక్షన్స్. తర్వాత ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, ఇట్లా ఉండకూడదు ఇలా చెప్తున్నారు ఏమిటి, ఇట్లా ఉండకూడదు ఇలా చెప్తున్నారు ఏమిటి అని ఆటోమేటికలీ ఫీలింగ్స్ వస్తాయి. కాబట్టి న్యూ రిలీజియన్స్, మతే మతాన్ని చేస్తుంది కాబట్టి కొత్త కొత్తగా ఆలోచించే మతులన్నీ వచ్చేసరికి, కొన్ని నచ్చని విషయాలు వాళ్ళు చూసేసరికి ఆ మతులన్నీ కలిసి కొత్త కొత్త మతాలు వచ్చేసాయండి. న్యూ రిలీజియన్స్ అండ్ సెక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అన్నమాట. ఆ దేవతల గురించి, వాటి గురించి మిస్కన్సెప్షన్స్ వచ్చేసి ఒక్కొక్క దేవతని, సపోజ్ ఎక్కడన్నా ఒక దేవత, ఈ దేవత ఎక్కువ ముఖ్యమని ప్రాముఖ్యత ఇవ్వడము కొంతమంది, ఇట్లా ఇస్తూ వెళ్ళేసరికి ఏంటంటే డిఫరెంట్ మతాలు స్టార్ట్ అయిపోయాయండి, గ్రాడ్యువల్ గా స్టార్ట్ అయిపోయాయి. అది మిడిల్ ఏజెస్ లో స్టార్ట్ అయింది, మొదట్లో ఉన్నది కాదండి, వేదిక్ టైంలో ఉన్నది కాదండి. సో ఉదాహరణకు గాణపత్యము, లేక శాక్తేయము, లేక వీరశైవము, లేకపోతే సౌరమతము అని ఉండేదండి, సూర్యుని ఉపాసించేది. తర్వాత చార్వాకము అంటే ఈ రోజుల్లో ఎథీస్ట్ లాగా అన్నమాట చార్వాకము. వాళ్ళు ఎందులోనూ నమ్మరు, వాళ్ళు ప్లెజర్స్. ఈ ద బాడీ ఇస్ దేర్ ఓన్లీ టు లివ్ వన్స్, ద లైఫ్ ఇస్ గివెన్ ఓన్లీ వన్స్, సో ఎంజాయ్ టు ద మాక్సిమం అని ఈ విధంగా చెప్పేది చార్వాకం. ఇదివరకు ఉండేదండి. మనం అనుకుంటాం ఎథియిజం ఆర్ ఎగ్నాస్టిక్ రిలిజియన్స్ ఇవన్నీ ఇప్పుడున్నామని మనం అనుకుంటాం, కానీ కాదండి. చార్వాకం అనేది చాలా పాతది, ఎప్పటి నుంచో ఉంది చార్వాకం. కాబట్టి ఇవన్నీ మొదట్లో అప్పుడే వచ్చేసాయండి. అంటే సో వన్ థింగ్ ఈస్ దట్ భారత్ వాజ్ ఆల్వేస్ ఏ ఫ్రీ థింకింగ్ కంట్రీ, నేషన్, అండ్ దేర్ ఫోర్ ఇట్ ప్రమోటెడ్ ఎవ్రీ థాట్ అనమాట. దే వాజ్ నెవర్ ఏ డాగ్మా కైండ్ ఆఫ్ థింగ్ ఆఫ్ దట్ నేచర్ దట్ ఇది ఒక్కటే ఆలోచించాలి అని ఎవరు చెప్పలేదు. అందువల్ల ఎవ్రీబడి ఆల్వేస్ హ్యాడ్ ఏ లిబర్టీ, ఫ్రీడమ్ టు థింక్ లైక్ వాట్ దే వాంటెడ్. కాబట్టి గణపతి అందరికన్నా గొప్పవాడు అని అనుకున్న వాళ్ళు గాణపత్యము స్టార్ట్ చేశారు. అట్లా కాదు శక్తి అందరికన్నా గొప్పది అని అనుకున్న వాళ్ళు శాక్తేయము స్టార్ట్ చేశారు. ఈ శైవములో ఎంతో మంది వచ్చారు, అందులో వీరశైవము అని, లింగాయత్ అని ఇట్లా బోల్డ్ని వచ్చాయండి. అందులో వీరశైవము ఈ శ్రీశైలంలో ఎక్కువ మీకు వెళ్తే కనబడుతుంది వీరశైవము కైండ్ ఆఫ్ థింగ్. కర్ణాటకలో కనబడుతుంది మీకు వీరశైవం. సో ఈ వీరశైవము బసవేశ్వర అని వస్తుంది వాళ్ళు. తర్వాత సౌరమతము, సూర్యుని మాత్రమే ఉపాసించే వాళ్ళు, లేక ఈ చర్వాకులు, ఇట్లా డిఫరెంట్ ఇవి వచ్చాయని స్వామి చెప్పారు. ఇది ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఎలా అనేది, పర్పస్ ఏంటి అసలు ఈ ఆచార వ్యవహారాలకి అని స్వామి చెప్పారండి. ఇప్పుడు చూడండి ఇండియాలో చూసుకుంటే ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు. ప్రతి 50-50 మైల్స్ 100 మైల్స్ మీరు దాటేసరికి ఆచారము, వ్యవహారము, తినే తిండి పద్ధతులు, కట్టుబట్లు పద్ధతులు అని మారిపోతూ ఉంటాయండి. కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీ, నేషన్ ఎక్కడ కనబడదు మనకి బయట, అంత కలర్ఫుల్ అనమాట. సో ఈ ఆచార వ్యవహారాలు ఎందుకు అసలు ఉంచబడ్డాయి, ఎందుకు వచ్చాయి అంటే స్వామి అన్నారండి, దట్ ఈస్ ఫర్ సస్టైనింగ్ వన్స్ క్యారెక్టర్. మనము జీవితంలో ఏ విధంగా గ్రో అవ్వాలి, ఏ స్ట్రెంగ్త్ మన పర్పస్ వైపు చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్తుంది అన్నది క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే మనం బాహ్యంగా 10 మందికి చూపెట్టేది. క్యారెక్టర్ అంటే ఇన్ఫాక్ట్ వాట్ ఐ వుడ్ సే, మొన్నటి లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ద వన్ అదర్స్ థింక్ వీఆర్ ఈజ్ మోర్ ఆఫ్ పర్సనాలిటీ, ద వన్ వీ థింక్ వీఆర్ ఈజ్ మోర్ ఆఫ్ క్యారెక్టర్ అండి.
I would say. Our character also is not exactly the one who we are, because that is untouched by everything. Right? So ఇది ఒక్క ఇండియానే కాదండి, చాలా చోట్ల ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటివి ఆచార వ్యవహారాలు మీకు క్రిస్టియానిటీలో కనబడతాయి, బ్యాప్టిజం అంటారు, ఇస్లాంలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. నాట్ ఫర్ బీయింగ్ ప్రాపగేటెడ్ ఎస్ డాగ్మాస్ అమాంగ్ జనరల్ పబ్లిక్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్. దానికోసం ఆచార వ్యవహారాలు పెట్టలేదు అంటారు స్వామి. అయితే we should know that underlying truth behind various sects is one and the same, right? That is the whole point of actually. కానీ ఆబ్జెక్టివ్ వాజ్ లాస్ట్ అండి. ఇప్పుడు ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గాణాపత్యం వచ్చింది, శాక్తేయం వచ్చింది, వీరశైవము, సౌరము, ఇవన్నీ చెప్పాను నేను. అయితే వీటిలన్నిటి ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే చూడండి, రెగ్యులేటింగ్ హ్యూమన్ మైండ్. బేసికలీ ట్విన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనిషి, మతము అంటేనే దాని మీనింగ్ ఏంటంటే మతిని సరిచేయాలి, మతి సరిచేయాలి. కాబట్టి మతి సరిచేయాలంటే రెగ్యులేటింగ్ హ్యూమన్ మైండ్. తర్వాత డైరెక్టింగ్ మ్యాన్ టువర్డ్స్ గాడ్. ఒక చిన్న డౌట్ వస్తుంది మనకి, మతి సరిచేయడం ఏమిటి అంటే అందరికీ మతి బాగాలేదా ఒక మతం ఫాలో అయ్యే వాళ్ళకి అని మనకు ఒక థాట్ వస్తుంది. థింగ్ ఈస్ దాట్ in our day-to-day life, in the absence of a particular creed and a particular discipline of how to approach our objective of life. Religion ante meeku cheppanu indaka, it's actually an English word, a beautiful word, which was later on, now it became a kind of bad word, but it is a beautiful word that says that it's a getting united back to God అనేది religion అనేది. Basically religion ఏం చేస్తుందండి, it proposes the existence of a God. And it says you and God have a relationship, and then you can aspire to, you will either get helped by God or you can imitate the God, and then you can try to be like the God, and then you will one day be the God. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక్కొక్క రిలిజియన్ ఒక్కొక్క విధంగా చెప్పిందండి. ఆ అడ్వాన్స్డ్ థాట్ ప్రాసెసెస్ అన్ని కూడా రిలిజియన్ లో క్యాప్చర్ చేయబడ్డాయి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్, రిలిజియన్ లోకి పాలిటిక్స్ వచ్చాయి. పాలిటిక్స్ పవర్ రిలిజియన్ లోకి రావడం స్టార్ట్ అయ్యేసరికి ఏంటంటే డిస్టార్షన్ స్టార్ట్ అయ్యాయి. నౌ ద రిలిజియన్ వాజ్ యూజ్డ్. మీకు గ్రేట్ రినైసెన్స్ తెలుసు, యూరోప్ లో జరిగింది. దట్ వాజ్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద చర్చ్ అనమాట. లైక్ ద చర్చ్ వాజ్ ఎ వెరీ 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 పవర్ఫుల్ థింగ్. చర్చ్ వాజ్ రూలింగ్ ద ఎంటైర్ థింగ్. అండ్ రినైసెన్స్ టైంలో దట్ వాజ్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద ఎంటైర్ చర్చ్. అండ్ దెన్ బట్ ఎనీవే ఇవన్నీ వరల్డ్ రిలిజియన్స్ లో ఉన్నాయండి, ఇండియాలో కూడా జరిగిందండి. చాలా ఎప్పుడు కూడా చూడండి, ప్రతి కింగ్ ఇండియాలో కూడా ప్రతి రూలర్, ఆ రూలర్ పక్కన ఒక ఒక మంత్రులు సరే ఉంటారు, కుల గురువు ఉంటాడు. ఆ కుల గురువు ఒపీనియన్, ఆ కుల గురువు పర్మిషన్ లేకుండా ఆయన వాళ్ళు ఏం చేసేవారు కాదు. ఎందుకంటారు, ఎందుకంటే ధర్మము, ఈ మతము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేయాలి ఈ రూలింగ్ లో. అదర్వైజ్ పాలసీ గెట్స్ వెరీ డిస్టార్టెడ్. పాలసీ ఈజ్ నాట్ ఈవెన్ మేడ్ ప్రాపర్లీ. ఇంప్లిమెంటేషన్ మాట దేవుడు ఎరుగు. కాబట్టి అండి, హ్యూమన్ మైండ్ రెగ్యులేట్ చేయాలంటే ఒక ప్రాపర్ ఫార్మల్ ప్రాసెస్ కావాలి, ఒక మెథడ్ కావాలి, ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి. అండ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ రిలిజియన్. ఎందుకు, దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి రిలిజియన్ ది? డైరెక్టింగ్ మ్యాన్ టువర్డ్స్ గాడ్. ఎందుకంటే అదర్వైజ్ మ్యాన్ విల్ న్యాచురల్లీ టెండ్ టువర్డ్స్ ద మెటీరియల్. అండ్ మ్యాన్, ఎందుకంటే సెన్సెస్ అన్ని బయటికి చూస్తాయి, అండ్ మ్యాన్ గ్రాడ్యువల్లీ విల్ ఇన్ ద ఎక్సెస్ థర్స్ట్ ఫర్ మెటీరియల్ and in the excess exploration of material, man will tend to lose his own sensitivity, empathy, and then good feel towards the world, and will start getting so selfish that sooner or later entire peace and harmony from every individual heart and the whole world will be lost. So without religion, it's very difficult to think of the world in nizam cheppalante. But religion was started for a good purpose. ఇట్స్ ఎ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఇఫ్ ఎందుకు దీని గురించి కొంచెం ఇంత మాట్లాడుతున్నామంటే, మనం ఇప్పుడు దర్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ మిస్కన్సెప్షన్ అబౌట్ రిలిజియన్ దీస్ డేస్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. అదే స్వామి ఇందులో క్లారిఫై చేశారండి మనకి. టోటల్ మిస్అండర్స్టాండింగ్ అన్నారు స్వామి. సాందీప్ ఇక్కడ హ్యాండ్ రేస్ చేశారు. సాందీప్, మీరు ఏమైనా చెప్తారా? మీ వాల్యూమ్ చాలా తక్కువ ఉందండి సాందీప్. Slight గా, కానీ it's now if it was 20% earlier, now it is 40%. That's all. Okay. Just a moment. Sugar, is it any better? లేదండి, it is not really. But I'll just ask little louder probably. Okay అండి, కొంచెం గట్టిగా అడుగుతాను. తప్పకుండా. ఈ
మధ్యలో యూ సెడ్ ద పర్పస్ ఆఫ్ రిలీజన్ ఇస్ టు రీచ్ గాడ్ కదా, అండ్ ఇన్ దాట్ చట్రంలో ఈవెన్ చార్వాకం కూడా ఉంది. సో అది యూ సెడ్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్, రైట్? సో దాని పర్స్పెక్టివ్ ఏమనుకోవచ్చు శివ గారు? యాక్చువల్లీ అండి, వెరీ ఇంట్రెస్టింగ్లీ ఎథియిజం ఇస్ ఆల్సో రిలిజియన్. ఎందుకంటే అండి, but the terms used are different. If you went to an atheist and you asked, what is that you're looking for in life? The person will say, maybe pleasure. But the person will, most of them would actually also who have done a lot of research. Karl Marx, people who started socialism, they had lofty ideals. And then, except that they did not use the words called God, etc. And then when you really try to understand what they are saying, they are trying to say that it's for towards the harmony, stability, peace, and then happy living for every individual. Now, what does it mean? That is what perhaps one of the nations has defined as godliness, and this nation understood that, our rishis understood that when you give that highest objective or visualization called God, that is the only way that ideal would prompt actually individuals to go. ఎందుకంటే లేకపోతే ఇండివిజువల్స్ ఒకరితో ఒకరు కొట్టుకోవడం తప్ప వాళ్ళకి వేరే అటువంటి లేదు. ఎందుకంటే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అంటే మనకి కొట్టుకోవడం అలవాటు, ఫాదర్హుడ్ లేదు కాబట్టి. అందుకని వీళ్ళు ఈ రిలీజియన్స్ ఏం చేస్తాయంటే ఫాదర్హుడ్ ని మిస్ చేసేసాయి, బ్రదర్స్ గా ఉండండి, సిస్టర్స్ గా ఉండండి అని చెప్పడం మొదలు పెట్టారు. అన్లెస్ దట్ మోడల్ సోషలిజం ఎందుకు ఫెయిల్ అయింది లైఫ్ లో వరల్డ్ లో అని చూసుకుంటే, ద మెయిన్ రీజన్ ఇస్ దట్ అన్లెస్ పీపుల్ ఎసెన్షియలీ ఆర్ మెచ్యూర్ ఎనఫ్ టు రియల్లీ deserve socialism, socialism cannot be successful. So anyway, that is just a form of government and then politics anukunta pakkan petteste. I feel that చార్వాకము కూడా ఇట్ ఇస్ ఏ, అంటే మన వాళ్ళు రిలిజియన్ అనేది సెక్ట్ అంటారండి, SECT సెక్ట్. ఇవన్నీ సమ్ ఆఫ్ దమ్ ఏంటంటే దే ఆర్ నాట్ డిఫరెంట్ రిలిజియన్స్. బేసికలీ గణపత్యము, శాక్తేయము, ఈ శైవిజం, వైష్ణవిజం అన్ని పార్ట్ ఆఫ్ భారతీయత హిందూ రిలిజియనే. కాకపోతే వాళ్ళందరూ SECT సెక్టేరియన్ అనమాట. అంటే డిఫరెంట్ పార్ట్స్ తీసుకున్నారు, వాళ్ళు డిఫరెంట్ గా ప్రొఫెస్ చేశారు. అట్లాగే చార్వాకులు బయటకు వచ్చి అన్నారు, ఏముంది హ్యాపీగా ఉండడమే లైఫ్ లో, ఇవన్నీ పెట్టుకోవద్దు, ఒట్టిగా అవసరం లేదు అని. కాకపోతే వాడు కూడా మొరాలిటీ గురించి మాట్లాడతారండి చార్వాకులు అంటే. అదర్వైజ్ దట్ వుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఈవెన్ యాజ్ ఎ రిలిజియన్. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్సేన్ థింగ్ దట్ టాక్స్ అబౌట్ ఓకే ఇష్టం ఉన్నట్టు ఉండు అని కాదండి. దట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ రిలిజియన్, దట్ ఈస్ ఐ వుడ్ సే రెస్పాన్సిబిలిటీ ఇన్ లైఫ్. అట్లా చేసే వాళ్ళు ఉన్నారు, డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళందరూ ఉంటారు. అది కాదు చార్వాకం అంటే. చార్వాకం అంటే వాళ్ళది ఒక మెథడ్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ పట్టించుకోదు, గాడ్ లేదు, ఏం లేదు, నువ్వే సమస్తము జీవితం. మొరాలిటీ గురించి వాళ్ళు మాట్లాడతారు. యూ షుడ్ హ్యావ్ మొరాలిటీ ఇన్ సొసైటీ అని మాత్రం చెప్తారు. కాకపోతే వైస్ పీపుల్ ఏం చెప్పారంటే అండి, వితౌట్ ద ఐడియల్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ హ్యూమన్ బీయింగ్ టు ఆస్పైర్ ఫర్ హయ్యర్ మోరల్స్ అండ్ హయ్యర్ విజన్. సో దట్స్ మై థాట్ అండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. సో ఏమైందంటే అండి, గ్రాడ్యువల్లీ బ్రాడ్ మైండెడ్నెస్ తగ్గిపోయింది as time progressed అనమాట. అంటే దిస్ ఈస్ ఏ డిస్టార్షన్ దట్ హస్ కమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. And essence of religion was lost అనమాట. Pretty much like the way it happened. సో అది ఎటువంటిదంటే అండి, వాడే పెన్సిల్ నాకు సరిగ్గా రాయట్లేదు అని అనుకుంటే కనుక దాన్ని సరిగ్గా కొంచెం చెక్కుతే బాగా రాస్తుంది, కానీ పెన్సిల్ మీద కోపం వచ్చి కనుక దాన్ని తెంపేసామనుకోండి, విరగొట్టామనుకోండి, ఇంకా రాయడానికి ఏముండదు. అంతే కదండి. అలా ఈ రిలిజియనే మనకు వద్దు అనుకోవడము, దాన్ని షార్పన్ చేసుకోవాలి, దాన్ని ఎప్పటికప్పుడు మనం సరిగ్గా చేసుకోవాలి. అట్లా కాకుండా దాన్ని అదే వద్దు అని విరగొట్టడం అనేది అది చాలా షార్ట్ సైటెడ్నెస్ అనమాట. అందుకని సమ్ నారో మైండెడ్ పీపుల్ డిస్టార్టెడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్ ద గ్రేట్ రిలిజియన్స్ అండ్ స్ప్రెడ్ ఎనార్కీ ఇన్ ద వరల్డ్ అన్నారండి స్వామి. ఒక విధమైన ఇది దట్స్ నాట్ ఎ ప్రాపర్ స్టేట్ ఆఫ్ మైండ్, దట్స్ ఎ రెబిలియన్ అండి. దట్స్ ఎ మైండ్లెస్ రెబిలియన్. ఇప్పుడు చూడండి, చాలా మంది యూత్ కి ఈ రోజుల్లో వాళ్ళు దే ఆర్ అగెయిన్స్ట్ ఎవ్రీథింగ్. They're against the government. They're against the culture. They're against the tradition. They're against everything. Why? What are they for? And then they're liking therefore only the materialism of the West. And then they feel that if you are very rich in this world, and then if you are comfortable in your life, of course, have a few good values in life. And then help people. But when it comes to your personal life, your values are your values. As long as you're not hurting anybody else, that's fine. అండ్ ఈ విధంగా ఒక చార్వాకం లాంటిది మళ్ళీ తయారవుతోందండి. ఎందుకు ఇది వచ్చింది అంటే, ఈ జనరేషన్ అంతా యూత్ అందరికీ ఈ విధంగా రిలిజియన్ గురించి ఒక అవగాహన లేకపోవడానికి కారణము, ఇంతకు ముందు ఇప్పుడున్న ఈ షార్ట్ మైండెడ్, నారో మైండెడ్ పీపుల్, పొలిటీషియన్స్ అండ్ ఈ పవర్ లోకి వచ్చిన వాళ్ళు
కొన్నిసార్లు ఈ మతాలని హెడ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా తక్కువ మంది అనుకోండి. కాకపోతే ఎవరైతే ఇటువంటి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కోసం కొన్ని పనులు చేయడం స్టార్ట్ చేశారో దానివల్ల ఇది. ఇంకోటి, మన ఓన్ జనరేషన్స్ లో ఎవరికి అటువంటి ఇది లేకపోయినా ఎవరో అట్లా ఒకటి చెప్పింది డాగ్మాటిక్ గా బ్లైండ్ గా ఫాలో అవడం తప్ప నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఒక విచక్షణ విజ్ఞత లేకపోవడము రెండో కారణం అనమాట. తర్వాత అండి, యట్ అదర్స్ ఆర్ పాయింటింగ్ అండ్ అక్యూజింగ్ ఫింగర్ ఎట్ రిలిజియన్ అండ్ క్యాస్ట్. అందుకని స్వామి అన్నారు రిలిజియన్ క్యాస్ట్. ఇంకోటి గీతావాహినిలో మేము చెప్పుకుంటున్నాం అండి, అది స్వామి ఎంత రాశారో దాని ఒక 2 సెషన్స్ కంప్లీట్ గా మేము దీన్ని చెప్పుకున్నాం. ఏది కులాల గురించి అండి, క్యాస్ట్ సిస్టమ్ గురించి, వర్ణాశ్రమ ధర్మం గురించి 5th 6th చాప్టర్స్ లో చెప్పిన ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న శ్లోకం అక్కడ ఒకటే అండి, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసు అని. గుణం బట్టి కర్మ బట్టి నేను 4 కులాల్ని సృష్టించాను. అట్లాగే పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహురాజన్య కృత. సో ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు, భుజాల నుంచి ఆ పురుషుడికి. ఎవరికి పురుషుడు అంటే ఏంటండి, విరాట్ స్వరూపానికి ఆ విధంగా వచ్చారు. ఇవన్నీ ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుని, కాబట్టి ఇదంతా కులాలతో డివైడ్ చేసేసారు. ఆ అగ్ర కులాల వాళ్ళందరూ ఒక విధంగా ఆలోచిస్తున్నారు అని, నిమ్న కులాల వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తున్నారు అని డిఫరెంట్ పీపుల్ మిషనరీస్ వాళ్ళు వచ్చేసి కన్వర్షన్స్ పార్టిసిపేట్ చేయడము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పెట్టి ఓట్ల కోసం వీళ్ళందరినీ ఇచ్చేయడము, ఇలా నానా రభస జరిగి ద హోల్ థింగ్ ఈస్ కంప్లీట్లీ స్పాయిల్డ్ రైట్ నౌ. ఎందుకు? nobody cared to actually probably go back to the true Bharatiya Tattva and then probably 5000 years back ఇచ్చిన భగవద్గీతలోకి వెళ్ళి అసలు క్యాస్ట్ అంటే ఏమిటి, ఎందుకు చెప్తున్నారు ఈయన, ఎందుకు ఆయన నేనే సృష్టించాను అంటున్నారు, దాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించేది కాకుండా దీన్ని తీసేస్తే అంత సరిపోతుందేమో అని అనుకోవడం, ఇది కూడా ఒకటి. అందుకని ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయింది అంటున్నారంటే అండి స్వామి, ఎవ్రీబడి ఇస్ పాయింటింగ్ అండ్ అక్యూజింగ్ ఫింగర్. చూడండి, ఎవరన్నా యంగర్ జనరేషన్ వాళ్ళకి వెళ్తే ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ రిలిజన్, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ క్యాస్ట్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అని ఆ విధంగా అనే ఒక తత్వం వచ్చేసింది. సేయింగ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనార్కీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సొసైటీ. దే అంటే ఇక్కడ రిలిజన్ అండ్ క్యాస్ట్ అండి, రిలిజన్ క్యాస్ట్ అని లేదండి. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనార్కీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సొసైటీ ఇస్ విత్ people who are playing politics. It is not with religion and caste per se. Religion and caste are not culprits. సో అంటారండి, మెయిన్ 2 పాయింట్స్ ఉన్నాయ్యా. ఒకటి ఈగో, ఏంటంటే నేను 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 ఎంతసేపు నేను నాది, ఇదొకటి. రెండోది జెలసీ, వేరే వాడు ఎందుకు బాగుపడుతున్నాడు, నేను 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 బాగుపడాలి అని. ఈ రెండిటి వల్ల ఈ సెల్ఫిష్ పీపుల్ అండ్ దెన్ ఈగో ఉన్న వాళ్ళ వల్ల ఏమవుతుందంటే, జెలసీ ఉన్న వాళ్ళ వల్ల ఈగో ఉన్న వాళ్ళ వల్ల ఏమవుతుందంటే సెల్ఫిష్ పీపుల్ ఎక్కువ తయారైపోయి దే ఆర్ స్ప్రెడింగ్ ద ఎనార్కీ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ చూడండి, మతం పేరు పెట్టుకునే నానా మారణ హోమం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, గైజ్ ఆఫ్ రిలిజియన్. అండ్ దెన్ గైజ్ ఆఫ్ రిలిజియన్ లో ఇంకా నానా చెప్పి ఈ రిలిజియన్ ఇట్లా చేయమంటుందని అన్ని విధానాల్లో అందరిని ఎక్స్ప్లాయిట్ చేయడము, ఇటువంటివి ఆల్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద సొసైటీ. ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద సొసైటీ. అండ్ దెన్ పీపుల్ ఆర్ గలిబుల్. పీపుల్ ఎడ్యుకేషన్ తక్కువ ఉండేసరికి పీపుల్ ఆర్ క్వైట్ గలిబుల్. In fact, I heard sometime back, I read somewhere, and నాకు దాని authentic గా తెలియదు కానీ many years back, probably about 25, 30, 40, 50 years back, there was one guru kind of person in USA who had a 5,000 strong followership. And అతను 5,000 people వచ్చేవారు congregations కి. అతను ఒకసారి for some reason he just said that today right now we all have to consume poison and we have to die because that's what God wants లాంటిదో చెప్పాట. అందరూ పాయిజన్ తీసుకుని చచ్చారు. Everybody died. Now, this can be the deleterious effect of blind following. And this can be when people don't understand. అందుకనే మన వాళ్ళు చూడండి, ఎంత గొప్ప వాళ్ళ అవతారాలు మహానుభావులు ఎంతమంది వచ్చినా కూడా మన సనాతన సంస్కృతిలో ఏమిటి మీకు ఆధారం అంటే వేదాలని చెప్తారు. మరి చూడండి, ఎక్కడా కూడా నాకు రాముడు ఇట్లా చెప్పాడు, కృష్ణుడు ఇట్లా చెప్పాడు అని చెప్పారు, లేకపోతే భగవద్గీత అని చెప్తారు. అలాగే చాలా స్ట్రాంగ్ రిలిజియన్, ఇంకా వేరే రిలిజియన్స్ కూడా అట్లా ఖురాన్ అని చెప్తాయండి. ఎందుకు అవి ఆధారం అని చెప్తున్నారంటే, అవి ఎందుకంటే మనకి పర్టికులర్లీ వేదాలు ఏంటంటే అపౌరుషేయం, ఒక మనిషి రాసింది కాదు అని, దేవర్ కైండ్ ఆఫ్ డిక్టేట్స్ అని, ఆఫ్ గాడ్ అని చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. బట్ వాట్ యాక్చువల్లీ డస్ ఇట్ క్యాప్చర్? వాట్ ఇట్ క్యాప్చర్స్ ఈస్ ద ఎక్స్పీరియన్స్, హై లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సుప్రీం ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిషీస్ హూ రియలైజ్డ్. అది పర్టికులర్ ఉపనిషత్తులో చూసుకుంటే, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ విషయం కనుక, అంటే మాకు అది అర్థమైంది, ఒక విషయము హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది, ఇది అర్థమవుతే, ఇది కనుక మీకు తెలిస్తే ఇంతకన్నా వేరే మార్గం లేదు అని మీకు తెలుస్తుంది. నాణ్య పంత
అయనాయ విద్యతే, ఇటువంటి ఇంతకన్నా వేరే లేదని వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా వరల్డ్కి చెప్పగలిగారండి ఎప్పుడు, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో దట్ ఈస్ ద రిలిజియన్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, భారతీయ రిలిజియన్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ఫర్గాటన్. Upanishad based religion is what we are talking about. That is forgotten. And then for the concept of religion for in our minds is only a few traditions and then few practices, unfortunately. So what we need to destroy, స్వామన్నారండి, ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ మానేసేయండి అన్నారు. ఎందుకంటే నిజంగా గనక మనము సనాతన ధర్మానికి చెందిన వాళ్ళమైతే మనకి హేట్రెడ్ ఏ రిలిజియన్ అందు హేట్రెడ్ ఉండకూడదండి, ఇంటాలరెన్స్ ఉండకూడదండి. ఈ రెండు లేకపోతే we start finding the essence of all religions beautifully, and then we find that the religion of love is what we will figure out, and we will figure out the caste of humanity. So these are the two beautiful things that Swami says, that caste of humanity అంటే మానవత్వము, రిలిజియన్ ఆఫ్ లవ్, ప్రేమే నిజమైన రిలిజియన్. ఈ రెండు ఎందుకంటే కనెక్టింగ్ అండి, కనెక్టింగ్ దేంతో అవుతుంది, ప్రేమతోనే అవుతుంది. రిలిజియన్ అంటే కనెక్షన్, నేను చెప్పాను కదండి, రీయూనేటింగ్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ అని, సనాతన ధర్మం ఈస్ ద వే అవుట్ అని స్వామి అంటారండి. ఫర్ మిలేనియా భరత్ హ్యాస్ నర్చర్డ్ ఇట్. ఏంటంటే అండి, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అది మన వాళ్ళు వేదిక్స్ ఋషులందరూ ఈ ఎలా బతకాలి, ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అని సనాతన ధర్మం ఇచ్చిన తర్వాత ఆ విధంగా బతికారు జనం. మనకి కృతయుగము, త్రేతాయుగము, ఐఎమ్ నాట్ గోయింగ్ బై ద హిస్టరీ రిటన్ బై వెస్టర్నర్స్ అండ్ దెన్ హ్యాండెడ్ డౌన్ టు అస్. Neither am I saying that I want to go by some Purana that tells that so many thousands of years. It doesn't matter. But one thing is for sure, ఇంత evolved thinking would not have come just in ఒక మనకి తెలిసిన ఈ యొక్క 2000-3000 years బ్యాక్, లేక చెప్పిన ఎర్త్ అండ్ పాటరీ ఇదంతా చేసిన అక్కడి నుంచి వచ్చారు అని ఈ విధంగా చెప్పిన ఇంగ్లీష్ దీనికి హిస్టరీ మాత్రము నాకు అది కరెక్ట్ అనిపించదు. Definitely things are much more evolved astronomy, evolved astrology, with which they could actually figure out the dates and then exactly tell when things happened thousands of years back, when such great advancement was there already in the Sanatana Dharma. How can one blindly agree what actually the history books tell us? With all due apologies and then respects to the history books that we have, I'm not trying to say everything they say is wrong, but I'm trying to say is that they from a limited time where they could tell a few things, but they might not be right in everything that they say. సో సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో అది నర్చర్ చేసిందండి, యుగ యుగాలు అది లివ్ చేసింది, అది సనాతన ధర్మం అయింది. సో బేసిక్, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ది సనాతన ధర్మం అంటే స్వామి అంటారు ఏకత్వం, యూనిటీ, ఒక్కటే, ఉన్నతత్వం ఒకటే అని చెప్పడం అనమాట. కానీ అది మెల్లిగా డ్యుయాలిటీలోకి వచ్చిందండి. నీ తత్వం నా తత్వం, తర్వాత మల్టిప్లిసిటీ, నీ తత్వం నా తత్వం వాళ్ళ తత్వం వచ్చేసింది. ఇంకా ఎండ్లెస్ డివిజన్ ఎక్కడ ఆగుతుందండి? ఈ రిజల్ట్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఫిలసాఫికల్ థాట్స్ మనకి క్రమంగా ఈ దేశంలో వచ్చిన వైష్ణవిజం అని, శైవిజం, మెయిన్ గా శైవిజం వైష్ణవిజం అని వచ్చాయండి. అందులో మళ్ళీ సబ్ డివిజన్స్ బోల్డ్ అని వచ్చేసాయి. ఒకళ్ళంటే ఒకళ్ళు పడుతూ కొట్టుకుని చంపేసుకున్నారు కూడా జనాలు ఒకళ్ళనొకళ్ళు. అంత పనులు కూడా జరిగిపోయి, అది ఇక్కడే కాదండి, ప్రతి చోట జరిగింది. అదర్ రీసెంట్ వరల్డ్ రిలిజియన్స్, క్రిస్టియానిటీ చూసుకోండి, మెయిన్ గా క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్. క్యాథలిక్స్ లో కూడా ఎన్నో ఉన్నాయి. నేను జస్ట్ అక్కడ రెండు పెట్టాను, రోమన్ క్యాథలిక్స్, రష్యన్ క్యాథలిక్స్ అని. ప్రొటెస్టెంట్స్ లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్, మెథడిజం, ఎన్నో, దేర్ ఆర్ ఎండ్లెస్ డివిజన్స్. మనిషి అంటూ ఉంటే ఒకటి ఫార్మ్ చేస్తే దాంట్లో డివిజన్స్ సూనర్ ఆర్ లేటర్ రాక తప్పదండి. ఇస్లాం కూడా తీసుకోండి, షియాస్, సున్నీస్. షియాస్ లో కూడా వాట్ ఆర్ 12 అని ఉంటారట, ఇస్మాయిలీస్ అంటారట, హనీఫీ అంటారట, మాలికీ అంటారట సున్నీస్ లో. ఇలా దే ఆర్ మెనీ. ఎక్కడ ఆగేది కాదు అది, ఇట్ కీప్స్ ఆన్ డివైడింగ్. అందువల్ల డివిజన్ తప్ప ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరహింసా పరాయణం అన్నాడండి శ్రీశ్రీ. అఫ్ కోర్స్ ఆయన సోషలిస్ట్ కవిలాగా ఇంకొక ఎక్స్ట్రీమ్ చెప్పాడు అనుకోండి, బట్ వాట్ హీ సెడ్, హీ సా ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమానిటీ వాజ్ ఓన్లీ వార్స్. ఏ జాతి చరిత్ర చూస్తే ఏముంది, పరహింసా పరాయణం, అదే కనబడుతోందని. That's not the only thing, of course, because I think he should have waited a little more and then tried to know about his own country, and then he would have said different things maybe. But people worship God by different names, but God is one as చెప్తుందండి. So how do they call the one? Muslims refer, for example, to God as Allah, Anar Swami. Their prayer is called namaz. Their priests are called kajis, and then their guiding principles are called ullah, and holy book as basis for religion is Quran. అంతే కదండి. ఇప్పుడు Hindus refer to God as Bhagwan. Their prayer is called Prarthana. Their priests are called Pandits. Their guiding principles are called Shastras. And holy book as a basis for Vedas. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటండి? వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి, ఒక పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయి తప్ప నిజంగా చూసుకుంటే అందరికీ గాడ్ ప్రిన్సిపల్ ప్రేయర్ ఉంది, అందరికీ ఒక ప్రీస్ట్ ఉన్నారు, అందరికీ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అందరికీ హోలీ బుక్స్ ఉన్నాయి.
మరి ఏమిటి డిఫరెన్స్? ఎందుకంత డిఫరెన్స్ పెట్టాలి? నీ హోలీ బుక్ కన్నా నా హోలీ బుక్ మంచిది. ఈ విధంగా మాట్లాడడం ఎంత చిన్నపిల్లల తత్వం అంటే దిస్ ఇస్ ద క్రేజీనెస్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ అనమాట, అన్ఫార్చునేట్లీ. సో స్వామి అన్నారు దేర్ ఫర్ ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒకటే సత్యాన్ని ఎంతమంది ఏ విధంగా, నేమ్స్ ఆర్ డిఫరెంట్, అండర్లైన్ మీనింగ్ అండ్ అండర్ కరెంట్ ఆఫ్ లవ్ ఆర్ వన్ అండ్ ఆల్ ఇన్ ఎవ్రీ రిలిజియన్. ఎవ్రీవన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్. అండ్ ప్రాఫిట్స్ ప్రతి రిలిజియన్ లోనూ ఇది చెప్తూనే వచ్చారు. చూడండి, ఇంట్రెస్టింగ్ గా బుద్ధా వాజ్ నాట్ ఏ బుద్ధిస్ట్, జీసస్ వాజ్ నాట్ ఏ క్రిస్టియన్, ముహమ్మద్ వాజ్ నాట్ ఏ ముస్లిం. They were all great teachers who came in certain time and then they taught love. It's a different thing that while వెళ్ళిపోయిన తర్వాత, actually Christianity is found 400 years after Jesus lived. And ఈ విధంగా చూసుకుంటే బుద్ధుడు was born to a Hindu family and then when he became a Buddha, he was pretty much a Hindu. But he was one person who out of his own experience thought differently. మిగతా ఇప్పుడు అద్వైతానికి బుద్ధిజం కి పెద్ద డిఫరెన్స్ ఉండదండి, చాలా వరకు ఒకటేలాగా ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ వన్ పాయింట్ దట్ బుద్ధుడు అన్నాడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి లోపల జీవి అన్న తత్వం ఏమీ లేదు, ఇక్కడ ఎంటీనెస్ తప్ప ఏం లేదన్నారు, శూన్యం అన్నారు. బట్ ఆత్మ అనే తత్వం ఉంది అని, అనాత్మ అని అనొచ్చు కానీ ఆత్మ అని ఏం లేదని బుద్ధుడు అన్నాడు, ఆత్మ అని ఉందని అద్వైతులు అన్నారు. ఇట్లా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఇన్ ద వే దే కాన్సెప్చువలైజ్ తప్ప, బట్ అదర్వైజ్ ద టీచింగ్స్ ఆర్ ద సేమ్. ఇద్దరు కూడా ప్రపంచం దుఃఖం అని చెప్పాడు బుద్ధుడు, ఆ దుఃఖం నుంచి నీకు విమోచన కూడా ఉంటుంది, ఇది ఇల్యూజన్ లాగా అండర్స్టాండ్ చేసుకో, ఇవన్నీ సేమ్ థింగ్స్ అండి. సో గాస్పెల్ ఆఫ్ యూనిటీ వాజ్ యాక్చువల్లీ వాట్ దిస్ ప్రొఫెట్స్ వర్ టెలింగ్. And through this they tried uplifting the humanity to the level of divinity ani Swami ikkadi nunchi beautiful ga andi manaki idi, because almost like a summer course in Indian culture and spirituality or world religions laga Swami started actually giving a beautiful explanation about మన ఇండియాలో ఉన్న రిలిజియన్, ఇండియాలో ఉన్న మత తత్వం, మత సంపద గురించి ఎవరెవరు వచ్చారు, ఏమి ఇచ్చారు అని ఆ ప్రాఫిట్స్ గురించి కొంత చెప్పారు. చాలా వాళ్ళు చెప్పింది ఏమిటి అని, ఇది చాలా బ్యూటిఫుల్ ట్రిటైజ్ అండి. మనము ఒక హాఫ్ అన్ అవర్ దీంట్లో స్పెండ్ చేస్తాము. దిస్ ఇస్ హాఫ్ అన్ అవర్ టు 20 minutes అనుకోండి. There is only one language, the language of the heart. It is Swami cheppina point. And Swami also gave today's solution enti, today's religion ante ఏ మతమునైనందను ఏ తెగనైనందను ఉండి అన్నిటి యొక్క సారము ఒక్కటే అని సత్యాన్ని గుర్తించడం. ఎక్కడున్నా సరే డోంట్ చేంజ్. షిరిడి సాయిబాబా దగ్గరికి ఒక ఆయన వెళ్ళి మతం మార్చుకున్నాను అంటే ఒక్క చెంపదెబ్బ కొట్టాడండి. అమ్మను మార్చుకుంటావా అన్నారు. ఆయన పద్ధతి అది. ఆయన అంతా కొంచెము అగ్రెసివ్ గా ఉండేవారు. ఆయన పద్ధతి అది. ఆయన అన్నారు అమ్మని మార్చుకుంటావా? వాట్ ఇస్ యూ నీడ్ ఆఫ్ చేంజింగ్ ద మదర్? యూ కెన్ బి ఇన్ వాట్ ఎవర్ రిలిజియన్ యు ఆర్ బోర్న్, yet try to know the best in every matam. Who stopped you? Try to know that and you can follow, because matam is completely in your mati. It is something that you will follow within yourself. It has got nothing to do. How foolish people are to think that I should change into some other matam and follow some other thing. I should probably remove this mala from here. I should not sport a bindi. I should go and then attend not a temple, but I should never look at a temple, but I should look at that. Enta craziness and if kindergarten children anta foolish ga anpistaru people sometimes. That's the way it is. Every experience వాళ్ళది. సో స్వామి ప్రాఫిట్స్ గురించి ఇక్కడ చెప్పారండి, who tried to uplift the humanity. ఆది శంకరాచార్య గురించి ఫస్ట్ చెప్పారు. మదర్ ఆర్యాంబ, ఫాదర్ శివగురు అండి. కేరళలో పుట్టారు ఆయన. ఆయన చాలా చిన్న ఏజ్ లోనే పూర్తిగా వేదాలు, శాస్త్రాలు, పురాణాలని చదివేశారండి. ఆయన శివుడు అవతారం అని చెప్తారు. ఆయన గ్రేట్ బ్రెయిన్, గ్రేట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్రెయిన్స్ దట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. ఆది శంకరాచార్య. He laid stress on the path of జ్ఞానం and he propounded అద్వైత దర్శనం జ్ఞానం అని. ఆయన అద్వైత దర్శనం జ్ఞానం అంటే రెండు కాకుండా ఒకటి. చూడండి, అద్వైతము అంటే రెండు కాదు, దానికి ఒక మీనింగ్ లేదండి. అద్వైతం అంటే వన్ అని చెప్పడానికి లేదు, అద్వైతం అంటే యూనిటీ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏది చెప్పినా కూడా అదొక వర్డ్ మాత్రమే. ఏది కాదో చెప్పగలం అద్వైతం, ఎందుకంటే ఏది కాదో చెప్తే తర్వాత మిగిలింది ఏదో అదే అద్వైతం అండి. కాబట్టి అద్వైతము, ద్వైతము కానిది. దట్ విచ్ ఈస్ నాట్ టూ, దట్ విచ్ ఈస్ నాట్ మల్టిప్లిసిటీ ఈజ్ దాటాలి. When you transcend the multiplicity, it is not just a conceptual intelligent thing, it is actually an experiential religion by itself. So main message ఏంటంటే అండి, ఆత్మతత్వ is in all is one and the same అన్నారు ఆయన. తర్వాత God is visualized as different due to ఉపాధి భేదం. ఉపాధి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ అండి, శరీరం, ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఉపాధి భేదం వల్ల అందరూ డిఫరెంట్ గా గాడ్ని విజువలైజ్ చేస్తున్నారే తప్ప ఉపాధితో వచ్చింది ఒక ఆలోచనలు, టెండెన్సీస్, వాసనలు, దాని వల్ల వచ్చే ఒక పర్సనాలిటీ, వ్యూ పాయింట్స్, ఇవి డిఫర్ అయ్యి డిఫరెంట్ గా చూస్తున్నారు అంతే. ఒక వంకాయ ఉంటే అందరికీ వంకాయ ఒక విధంగానే చేయాలని ఎందుకు అనుకుంటారండి? వంకాయతో భర్తగా ఒకళ్ళకి ఇష్టం ఉంటే కనుక వంకాయ కూర, ఒకళ్ళకి ఇష్టం ఉంటే కనుక వంకాయతో ఇంకోటి, తప్పే ఉంది. వంకాయ ఇస్ ద సేమ్.
కాబట్టి గాడ్ డజంట్ మ్యాటర్ మైండ్ ఇఫ్ పీపుల్ వాంట్ లుక్ ఎట్ హిమ్ డిఫరెంట్లీ. బట్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ దట్ ద పర్సన్ హూస్ హూస్ మేకింగ్ భర్త, వంకాయతో భర్త తినేవాడు, వంకాయ భర్త కన్నా ఇంకా వేరేది ఏమీ లేదు, మిగతా తినే వాళ్ళందరూ వేస్ట్, వాళ్ళందరినీ చంపేసేయాలి అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఏ అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకేమైనా ఉంటుంది? ఇట్ ఇస్ జస్ట్ వే ఆఫ్ యూ లుకింగ్ ఎట్ ఇట్ అండ్ దెన్ నీకు నచ్చచ్చు అది. ఎందుకు? నీ ఉపాధి ఆ విధంగా చెప్తుంది నీకు. తర్వాత he based his principle on the Vedic aphorisms ఏకోహం బహుశ్యం. అంటే ఎటువంటి వాటి మీద బేస్ చేసుకున్నారంటే అండి, ఏకం బహుశ్యం, ఈశ్వర సర్వభూతానం, ఈశావాస్యం ఇదం సర్వం. ఇవన్నీ ఉపనిషద్ వాక్యాలండి, బ్రహ్మసూత్రాలు ఉపనిషద్ వాక్యాలు. తెలుసు చాలా మందికి, శంకరాచార్య స్వామి ఆయన 10 ఉపనిషత్తులు, ప్రిన్సిపల్ ఉపనిషత్తులు అంటారు వాటిని. ఎందుకంటే ఆయన దానిపైన హీ చోస్ టు రైట్ ద కామెంటరీ. అది కాకుండా మాండూక్య కారికం అని రాశారండి, మాండూక్య కారికం పైన కూడా కామెంటరీ రాశారు. అంటే కారిక ఆయన శంకరాచార్య స్వామి గురువు గారు గోవింద భగవత్పాదులు, ఆయన గురువు గారు గౌడపాదాచార్యులు. గౌడపాదాచార్యులు చాలా ఆయన మాండూక్య ఉపనిషత్తు పైన ఆయన ఒక కామెంటరీ రాశారండి. శంకరాచార్య స్వామి మాండూక్య ఉపనిషత్తు పైన కామెంటరీ రాయడమే కాకుండా దానిపైన వాళ్ళ ఆయన గురువు గారు రాసిన కామెంటరీ పైన కూడా మళ్ళీ కామెంటరీ రాశారు. అంత అది ఒకటి 11th వన్ అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మాండుక్యం ఎందుకన్నానంటే, అన్ని వశిష్ఠ గీత అని ఒకటి ఉంది, యోగ వాసిష్టం అంటారండి. అందులో హనుమంతుడు అడిగినట్టు ఉంటుంది అనమాట. హనుమంతుడు రామాయణంలో వస్తుంది, ఎక్కడో కాకపోవచ్చు. రామాయణం హనుమంతుడు వెళ్ళి అడుగుతాడండి, నేను భగవంతుడితో ఎప్పుడు ఎరువుగా ఉండాలి దయల్లో అంటే ఏది చదవాలి, ఏది ప్రాక్టీస్ చేయాలి, ఏది సాధన చేయాలి, ఏ స్వాధ్యాయం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు రాముడు అన్నాడు, ఆయన నీకు ఉపనిషత్తులే నీకు ఒకటి, ఉపనిషత్తులు చదవాలి, అయితే అన్ని ఉపనిషత్తులు కాకపోయినా మాండూక్య ఉపనిషత్తు ఒకటి చదివినా చాలు అని చెప్పారు రామాయణంలో, వాల్మీకి రామాయణం. అయితే మాండూక్య ఉపనిషత్తుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందులో చిన్న ఉపనిషత్తు అది. అలా ఈశా ఉపనిషత్తు అది కూడా చాలా గొప్పదండి. ఈశావాస్య ఉపనిషత్తు అంటారు, లేక ఈశోపనిషత్తు అంటారు. ఈశోపనిషత్తు గురించి మహాత్మా గాంధీ గారు చెప్తూ అన్నారు, ఒకవేళ ఏదన్నా ఉపద్రవం జరిగి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ఆధ్యాత్మిక లిటరేచర్ కొట్టుకుపోయింది అనుకోండి, ఒక్క ఈశోపనిషత్తు ఉంటే చాలు, మిగతా అంతా కన్స్ట్రక్ట్ చేయొచ్చు మళ్ళీ అన్నారు. ఒకవేళ ఆ ఈశోపనిషత్తులో కూడా ఉన్న 19 శ్లోకాల్లో అన్ని కొట్టుకుపోయినా మొట్టమొదటి ఉన్నా చాలు, దాంతో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నారండి మొత్తం మహాత్మా గాంధీ. ఒకవేళ గనక ఆ ఈక్వేషన్ లో కూడా ఫస్ట్ వర్స్ లో కూడా 4 లైన్లు ఉంటే తర్వాత 3 లైన్లు పోయినా పర్వాలేదు, ఫస్ట్ లైన్ ఒకటి ఉన్నా చాలా, దాంతో మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆయన. సో వాట్ ఈస్ దట్ ఫస్ట్ లైన్ అని మనకి డౌట్ వస్తుంది. అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ పుటింగ్ ఇట్ అనమాట. అంటే ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ వాట్ ఈస్ దట్ ఫస్ట్ లైన్? ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. అంటే యత్కించిత్ అనేది సెకండ్ అనుకోండి. ఈశావాస్యం ఇదగుం సర్వం అంటే దిస్ ఎంటైర్ క్రియేషన్, దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్వేడెడ్ బై ఓన్లీ వన్ యూనిటీ, వన్ పవర్ కాల్డ్ ఈశా. ఈశావాస్యం, ఈశా ఈజ్ వాస్యం, ఇట్ ఈస్ స్థితం ఇన్ ఆల్ దిస్ అని చెప్పేదండి. ఇదే కదా స్వామి చెప్తున్నది మొన్నటి నుంచి మనకి చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి సాలిడ్ ప్రిన్సిపల్స్ పైన ఆయన రాసి ఎన్నో, అప్పుడు వచ్చిన రిలిజియన్స్ 8th 9th సెంచరీలో ఉన్నారండి ఆ శంకరాచార్య స్వామి. వచ్చిన రిలిజియన్స్ అన్నింటినీ, ఇట్లా శాక్తేయులు గాణపత్యులు అన్నింటినీ కూడా రిజాల్వ్ చేసేసి ఆయన మళ్ళీ అద్వైతం ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ని గొడవలు అవుతున్నాయి అని చెప్పి ఆయన వచ్చి అన్నిటికీ కూడా మూలము ఈ ఉపనిషత్తులు అని చెప్పారు ఆయన. ఆయన దాంట్లో మెల్లిగా ఒక ఎగ్జాంపుల్ ఉపమానం తీసుకోవాలంటే ఆయన చెప్పేది ఏంటంటే, మరి ఎందుకు అయ్యా ఒకటే ఉంటే ఇంతమంది ఎందుకు కనబడుతున్నారు, ఇన్ని విధాలుగా ఉపాధులు ఎందుకు ఉన్నాయంటే, చూడండి ఇన్ని కుండల్లో పైన సూర్యుడు ఒకటే ఉన్నా కూడా ఇన్ని కుండల్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతారో ఆయన ఒక్కొక్క అట్లా ఉన్నందువల్ల ఆ కుండలో నీరున్నంత వరకు, ఆ కుండున్నంత వరకు అందులో ఒక సూర్యుడు ఉన్నాడని నువ్వు అనొచ్చు, అది బింబం మాత్రమే. కాకపోతే ఎప్పుడైతే ఆ నీరు వెళ్ళిపోతుందో లేక ఆ కుండ పగిలిపోతుందో, ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా మిగిలేది మాత్రము అక్కడ ఏమన్నా సూర్యబింబం ఉందా? లేదు. పైకి చూడాల్సి వస్తుంది, సూర్యబింబం ఉంది, ఇక్కడ ప్రతిబింబం లేదు. కాబట్టి ఈ ప్రతిబింబం ఇక్కడ కాజ్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ కొన్ని కారణాలు, కొన్ని మెయిన్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అక్కడ. ఏమిటంటే ఫస్ట్ బింబం ఉండాలి, ఆకాశాలు, తర్వాత కింద ఒక కుండ ఉండాలి, అందులో రిఫ్లెక్ట్ అయ్యే ఒక కేపబిలిటీ ఉండాలి, అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, అది నీకు ప్రతిబింబం కనబడుతుంది. పైకి చూసే కేపబిలిటీ మనకి ఎవరికి లేదంటే భగవంతుని డైరెక్ట్ గా పర్సెప్షన్ లో ఎవరికి సాధ్యం కాదు.
అందువల్ల ఈ ఇండివిజువల్ ఏంటంటే అండి, ఈ ప్రతిబింబం అందులో ఉండడం వల్లే ద పర్సన్ ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ చైతన్యం అండ్ దెన్ ద పర్సన్ ఈజ్ ఏబుల్ టు ఫంక్షన్. So it is like there is a power source out of which electricity is flowing into various electrical equipment. But we don't need the 11 kV or a 33 kV or megawatts actually to run our appliances. We just need the downgraded version of just about 230 volts and then much less power sometimes. So do we need to కాబట్టి దాన్ని step down చేసుకుంటూ ఏ విధంగా వస్తుందో, but this electricity is pretty much required actually to run this appliance for our use, which is అట్లాగే ఈ ఇండివిజువల్ జీవికి ఇండివిజువల్ గా అక్కడ కనబడుతున్నది ఆ కుండలో వాళ్ళ పర్పసెస్ కోసం ఈ జీవితం సాగించడానికి ప్రతిబింబం చాలు, ఆ ఎలక్ట్రిసిటీ పాయింట్ చాలు. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది దేని వల్ల వస్తుంది, ఇది నాదేనా కాదు అని ఎంక్వైర్ చేయడమే నేను బాడీ కాదు, నేను సెన్సెస్ కాదు, నేను మైండ్ కాదు అని ప్రతిదీ నేతి అంటూ చెప్పేసి పక్కన పెట్టేసి ఇది ఆ బింబం వల్లే వస్తుంది కాబట్టి అదే నేను తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని ఈ విధంగా ఆ హైయెస్ట్ దాంతో ఈక్వేట్ చేసుకోవడము, ఆ విధంగా ఆ భావంలోనే ఉండడము అద్వైతము అని ఆయన చెప్తారండి. తర్వాత రామానుజాచార్యులు వచ్చారు. ఈయన మదర్ కాంతిమతి, ఫాదర్ కేశవసూరి. ఈయన భక్తి మీద ఎక్కువ చేశారండి. ఆయన జ్ఞానం మీద చేశారు, ఈయన భక్తి మీద చేశారు. ఈయన గాడ్ ఇస్ సేవ్య అండ్ హ్యూమన్ ఇస్ సేవక అన్నారండి. అంటే సేవ చేయడానికి ఏది ఒక ఆబ్జెక్టో, ఎవరికి సేవ చేయాలో ఆయన సేవ్యుడు, ఎవరు సేవ చేస్తారో వాళ్ళు సేవకులు, ప్రతి హ్యూమన్ సేవకుడు ఉన్నారండి. ఈయన విశిష్ట అద్వైత ఫిలాసఫీ చెప్పారు. నిజంగా చెప్పాలి, విశిష్ట అద్వైతానికి తేడా లేదండి, కొంచెమే తేడా, అదేంటో కూడా మనం చూడొచ్చు. ఈయన కూడా అన్నారు గాడ్ ఇస్ ద సోర్స్, సస్టెన్స్ అండ్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఇంకేం లేదన్నారు. తర్వాత అయితే అన్నారు, అయితే జరిగింది ఏమిటంటే జీవాత్మ పరమ నుంచి సెపరేట్ అయిపోయింది, ఈ నాటకం ఆడుతోంది ఇక్కడ, అది ఎప్పుడో అప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళి జీవాత్మతో మళ్ళీ పరమతత్వం ఐక్యం కావాలి అన్నారు. అంటే రెండు ఉన్నాయి, అందువల్ల ఇది విశిష్టం, రెండు ఉన్నాయి కానీ రెండింటికి ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే నువ్వు దాని నుంచి విడిపడిన ఒక చైల్డ్ లాంటి వాడి అనమాట. ఆ భగవంతుడికి నువ్వు చైల్డ్వి. అంటే ఇప్పుడు ఆ చైల్డ్ అనేసరికి ఏమవుతుందంటే మనకి రిలేషన్షిప్ ఉందండి, అది రిలేషన్షిప్ విశిష్టత, అందువల్ల విశిష్ట అద్వైతం అని దానికి పేరు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాళ్ళు నువ్వు సెపరేటే, కానీ ఒక రోజు వెళ్ళి కలుస్తావు మళ్ళీ మర్జర్, అదే సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని అంటారండి. సాయుధ్యం పొందడం అంటే కలిసిపోవడం. జర్నీయింగ్ త్రూ పాత్ ఆఫ్ డివోషన్ ఈస్ ఫర్ మర్జర్కి వెళ్ళిపోవడము అని చెప్పారండి. అయితే ఈయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక రివర్ ఉంది, ఆ రివర్ పారి వెళ్ళి ఈ సీలో కలిసిపోతుంది, ఓషన్ లో కలిసిపోతుంది. దాంట్లో కలిసిపోయేసరికి ఏమవుతుందంటే అది ఇంకా దానికి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉందా, లేదు. కాబట్టి సీలో కలిసిపోయిన తర్వాత అదంతా సీనే కదా. కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఇండివిజువల్ రివర్ ఏమో లేకపోతే కాలువ, ఇదేమో జీవాత్మ, సీ పరమాత్మ అన్నారు. అంటే స్వామి ఏం చెప్పారంటే అండి, దీనికి అద్వైతానికి తేడా ఎక్కడ లేదని చెప్తామంటే, ఇప్పుడు మళ్ళీ ఆలోచించు, ఈ సీ నుంచి ఏమవుతుంది, ఎండ వల్ల ఆ సీ నుంచి ఆవిరవుతుంది వాటర్, ఆవిరి క్లౌడ్స్ లోకి వెళ్తుంది, ఆ క్లౌడ్స్ లో నుంచి మళ్ళీ వర్షం పడుతుంది, వర్షం పడి నుంచి కాలవుతుంది. సో ఈ సైకిల్ ఎట్లా కంప్లీట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది? సో నువ్వు ఏది జీవాత్మ అనుకుంటున్నావో అది మళ్ళీ పరమాత్మ నుంచి వెళ్ళిందే కదా. కాబట్టి పరమాత్మకి జీవాత్మకి తేడా లేదు. కాబట్టి సెపరేట్ గా ఉన్నప్పుడు కూడా ఇది పరమాత్మే అండలో తప్పు లేదు. కాబట్టి విశిష్ట అద్వైతానికి తేడా లేదు అని రిజాల్వ్ చేశారు స్వామి. తర్వాత మధ్వాచార్యులు అండి. ఈయన ఇంకా తర్వాత వచ్చారు. మదర్ వేదవతి, ఫాదర్ మధ్యగేహ. ఈయన ఏమన్నారంటే అండి, భక్తి జ్ఞానం రెండు మార్గాలు కాదనేసారండి ఆయన ఒక విధంగా. అంటే అంత సింపుల్ గా వాటి వల్ల ఏం తెలిసిపోదు, మనకి అంత వచ్చేసేదు, ఐక్యత కుదరదు అన్నారు. జీవా కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ డివినిటీ యాజ్ ఇట్ సెల్ఫ్ అన్నారు. దే ఆర్ ఫర్ ఎవర్ సెపరేట్, ఎప్పుడు సెపరేట్ గానే ఉంటారు వాళ్ళు అని ద్వైత ఫిలాసఫీ అని చెప్పారండి. ఎందుకంటే బై రిమైనింగ్ యాజ్ జీవా ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ ఇట్ టు ఎక్స్పీరియన్స్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్ లవ్ ఆఫ్ గాడ్? ఎగ్జాంపుల్ ఏమన్నారంటే, షుగర్ కెనాట్ ఎవర్ రియలైజ్ ఇట్స్ ఓన్ స్వీట్నెస్. Jiva is compared to an ant. అంటే you need to be actually an ant to understand the taste of sugar. చూడండి, ఒకవేళ కనుక నువ్వే, రామకృష్ణ పరమహంస గారి మాట అనేవారు, ఆయన అనేవారు, బాగుంది, ఒక షుగర్ డాల్ ఉంది, సాల్ట్ తో చేసిన డాల్ ఉంది, ఆ సాల్ట్ డాల్ సముద్రంలో లోతు కనుక్కోవడానికి వెళ్ళిందిట, దూకింది, ఏమైంది అని అడిగేవారు రామకృష్ణ పరమహంస గారు. దూకితే ఏమవుతుందండి, ఇమీడియట్లీ కరిగిపోతుంది. కాబట్టి తర్వాత సాల్ట్ డాల్ ఎక్కడుంది, ఎక్కడా లేదు. అదే విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము పరమాత్మలో కలిసిపోవడము అని చెప్పినా కూడా దాని తర్వాత ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది. కాబట్టి ఇక్కడ సెపరేట్ గా ఉండే దాని ఆనందం,
అనుభవించడము, ఆ పరమాత్మ ఆనందం అనుభవించడం కన్నా ఏముంటుంది? ఇలాంటిది ఏదో డైలాగ్ ఉందండి. నేను ఆ సినిమా చూసినప్పుడు గుర్తొచ్చింది. రామదాసు సినిమాలో వాళ్ళు పెట్టారు ఆ డైలాగ్ చివరికి. ఆయనకి భగవద్ దర్శనం అయిన తర్వాత రామదాసుకి నీకు మోక్షం ఇస్తానన్నట్టు ఆయన. అంటే రామదాస్ అడిగాట, మోక్షం అంటే ఏమిటి స్వామి? అక్కడ ఏమన్నా భజనలు చేయడము అటువంటి సత్సంగాలు ఉంటాయా అని అడిగారట ఆయన. అటువంటివి ఉండవు, ఇంకా మోక్షం కలిగితే ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఆయన. అనేసరికి అటువంటిది అయితే నాకు అవసరం లేదు, ఎన్నాళ్ళైనా ఎన్ని జన్మలు తీసుకున్నా నేను సత్సంగం చేయాలి, భజన చేయాలి, అందులో ఉన్న ఆనందం నాకు పొందాలి. ఇది ఒక భక్తుడి భావం, ఇది ద్వైత భావం అండి. ద్వైత భావం అంటే అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది రెండో విషయం. ఎందుకంటే ఎవ్రీబడి వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళు హైయెస్ట్ లెవెల్లో దాన్ని ఫీల్ అయిన వాళ్ళు ఏదన్నా కూడా. ఇన్ఫాక్ట్ ఒక జ్ఞాని అయిన వివేకానంద కూడా ఇదే చెప్పారండి. ఆయన అన్నారు, ఐ డోంట్ వాంట్ హూ వాంట్స్ మోక్ష అన్నాడు ఆయన. ఐ డోంట్ వాంట్ మోక్ష యాజ్ లాంగ్ యాజ్ మై దరిద్ర నారాయణ హూ ఇస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్, నా సొసైటీలో నా కంట్రీలో ఒక దరిద్రుడు ఉన్నంత వరకు ఆ దరిద్ర నారాయణ సేవ చేయడానికి నేను ఎన్నిసార్లు పుట్టమన్నా పుడతాను, నాకు మోక్షం అక్కలేదు. మోక్షం తీసుకుని ఏం చెయ్యాలి, నారాయణ సేవ ఇక్కడ చేయాలి కానీ ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఉన్నానండి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ వ్యూ పాయింట్స్. ఇందులో టెక్నికల్ కరెక్ట్నెస్ మనం చూడకూడదు. అది గురునానక్, మదర్ తృప్తాదేవి, ఫాదర్ ఈ శ్రీకాల, అండ్ దెన్ హీ ప్రాపగేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ భక్తి ప్రపత్తి. ప్రపత్తి అంటే సరెండర్ అండి, భక్తి ప్రపత్తి ఫర్ గాడ్ రియలైజేషన్ అని చెప్పారు ఆయన. మెసేజ్ ఏంటంటే ఆయన మెయిన్ గా చెప్పిన ఏంటంటే, పరుల సొమ్ము పర ధనము దాన్ని ఆశించద్దు ఎప్పుడు కూడా, నీకున్న దాంతో తృప్తిపడు అని చెప్పారండి. తర్వాత కరేజ్ అండ్ వేలర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డిఫెండింగ్ వన్స్ డివోషన్ టు గాడ్. మీరు చూడండి, ఇప్పటికీ కూడా అడుక్కుంటున్న సర్దార్జీలు కనబడరు, చాలా తక్కువ. అంటే నేను ఉంటారేమో మరి ఎక్కడన్నా నేను చూడలేదు కానీ వాళ్ళకి ఎవడు ఏదో పని చేస్తాడు, వాడు పని చేసి, అంటే అది ఆ రిలీజియన్ లోనే ఆ విధంగా పెట్టబడింది. డూ నాట్ కోవెట్ అదర్స్ ప్రాపర్టీ, అదర్స్ ప్రాపర్టీ నీకు అనవసరం లేదు, నీ కష్టపడి నువ్వు ఏదో చేయించు. అంతేకాకుండా నీ మతాన్ని నువ్వు, నీ డివోషన్ టు గాడ్ ని నువ్వు వేరే వాళ్ళ నుంచి నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే అండి ముఖ్యంగా గురునానక్ వచ్చిన టైంలో అప్పటికే మొఘల్స్ రావడము, ముస్లిమ్స్ రూలర్స్ వాళ్ళందరూ ఉండడము, పర్సనల్ ఆచార వ్యవహారాల పైన, ఫెయిత్ పైన అటాక్ జరగడము, అందువల్ల చాలా మంది దాంతో బాధపడడం చేస్తుంటే సిక్ రిలిజియన్ ఆ విధంగా మిలిటెంట్ రిలిజియన్ లాగా దానికి పేరు వచ్చిందండి. ఎందుకంటే అందరూ కామ్గా ఊరుకుండిపోయి సత్వం సత్వం అంటే, వీళ్ళు సిక్ రిలిజియన్ మాత్రము లేదు దీన్ని కాపాడాలి అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అందుకనే లిటరలీ వాళ్ళు కంకణాలు పెట్టుకుంటారు. ఆ కంకణం కట్టుకున్నది కాబట్టి గురునానక్ చెప్పారనమాట వాట్ ఈస్ ఎసెన్షియల్. పర్టికులర్లీ గురు అర్జున్ సింగ్ ఆయన చాలా రెవల్యూషనైజ్ చేశారు అదే గురూస్ లోను. బట్ గురునానక్ స్టార్ట్ చేసింది. ఆయన కూడా అన్నారు, నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి అన్నారండి. సో నారాయణ సేవ ఈ రోజు ఏమంటామో ఎక్కువగా ఆయన స్టార్ట్ చేశారండి. ఆయన కీర్తన చేయడము, తర్వాత ఇప్పుడు మనకి వెళ్తే లంగర్లను చేస్తారు కదండి ఈ దీంట్లో సిక్ గురుద్వారాస్ లో చాలా అఖండంగా చేస్తారు. ఎంతమంది వచ్చినా ఫ్రీ భోజనం, ఎటువంటి సేవ అయినా చేస్తూ ఉంటారు. కరసేవ అంటారు వాళ్ళు. అటువంటి గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళి ఉంటారు. ఇది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది. కాబట్టి నారాయణ సేవ స్వామి పెట్టిందంతా కూడా యాక్చువల్లీ గురునానక్ గారు మనకి ఇచ్చింది. అట్లాగే సామూహిక భజన కూడా గురునానక్ గారు ఇచ్చింది. సామూహిక భజన 10 మంది కలిసి భజన చేయడం అటువంటివన్నీ నామ్ జపో అంటారు, రామ్ నామ్ జపో అంటారు. అప్పటికి నానక్ అని సిక్కిజం అంటూ ఏం లేదండి. గురునానక్ అంటే ఆయన కంప్లీట్ గా రాముడి గురించి పాడేవారు, రాముడి గురించి ఆయన మాట్లాడేవారు. తర్వాత గౌతమ్ బుద్ధ, మదర్ మాయాదేవి, ఫాదర్ శుద్ధోదండు. ఈయన భగవంతుడిచ్చి ఇంద్రియాల ద్వారా మన ఎనర్జీ, మనలోని శక్తి, మనలోని వైటాలిటీ వేస్ట్ చేసుకోవడం కన్నా బుద్ధి తక్కువతనం ప్రపంచంలో లేదు అన్నారండి ఈయన అంటారు, ప్రపంచంలో సారో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే 4 కార్డినల్ ప్రిన్సిపల్స్ అని చెప్తారండి బుద్ధిజంలో. దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. దుఃఖం కాకపోతే దుఃఖంతో నీకు సంబంధం లేదు, ఆ దుఃఖం నీ దేహానికి మనసుకి సంబంధించింది, దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని ఈ విధంగా 4 ప్రిన్సిపల్స్ చెప్తారు. అట్లా సారో కెన్ బి ఓవర్కమ్ బై ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అన్నారు స్వామి. తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేస్తే లీడ్స్ హ్యూమన్స్ టు పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సారో అండ్ డిఫికల్టీ ఆర్ ఇల్యూషన్ అని చెప్పారండి, ఓవర్కమ్ బై ఎంక్వైరీ. కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ హిస్ టీచింగ్ అంటే బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం అంటే బుద్ధుడు కాదండి, బుద్ధుడిని శరణం కాదు, బుద్ధిని శరణించడం. శరణు అనడం నిన్న మనం చెప్పింది, బుద్ధిని శరణనాలి. మనస్సుని బుద్ధి శరణనే స్థితి రాకూడదు మన జీవితాల్లో, బుద్ధిని శరణనాలి. కాబట్టి చూడండి, భగవద్గీత టీచింగ్ కి బుద్ధుడు చెప్పిన దానికి డిఫరెన్స్ ఏమీ లేదు. బుద్ధం శరణం గచ్చామి, నా మనస్సు బుద్ధిని ఆశ్రయించాలి. అప్పుడు నేను అది లోపల నాకు ఉండవలసిన పని.
బయటికి అప్పుడు నా ప్రవర్తన ఎట్లా ఉంటుంది ప్రపంచంలో? ధర్మం శరణం గచ్చామి. నాకు జీవితంలో ఏది చెయ్యాలో, హితమైన కర్మ ఏమిటో ఆ కర్మ నేను చెయ్యాలి. ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో 10 మందికి ఉపయోగపడేట్టు నేను ఏ విధంగా బతకాలి అనేది సంఘం అండి. ఎట్లా ఒక మంచితనం అనేది స్ప్రెడ్ చేయాలి. సో లోపల బుద్ధిని ఆశ్రయించి తర్వాత నా ప్రవర్తన సరిగ్గా చేసుకుని నా ప్రవర్తనతో వేరే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడం. దిస్ ఈస్ ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ బుద్ధిజం. ఆయన గాడ్ అన్న మాటకి గాడ్ అని హూ ఇస్ గాడ్ ఈస్ గాడ్ దేర్ అంటే మాట్లాడలేదండి. ఆయన సైలెన్స్ వహించారు. ఆయన ఇట్ ని స్పీక్ అబౌట్ గాడ్. ఉన్నారు అని చెప్పలేదు, లేదని చెప్పలేదు ఆయన. అయితే ధర్మాన్ని మాత్రం ఎంఫసైజ్ చేశారు ఆయన. ధర్మం 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 అన్నారు. అందుకనే ధమ్మపాద అంటారు. ఆ ఫేమస్ బుక్ ఆఫ్ బుద్ధిజం ని ధమ్మపాద అంటారండి. ధమ్మము అనేది పాలీ లాంగ్వేజ్, ప్రాకృత పాలీ లాంగ్వేజ్ లో ఆయన ధర్మానికి వికృతి. సో 8 ఫోల్డ్ పాత్ అని మనందరం చదువుకున్నామండి. అది ఆయన సిద్ధాంతము. రైట్ థాట్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ అండర్స్టాండింగ్. ఇవి వర్ధమాన మహావీరుడు. త్రిశల మదర్, ఫాదర్ సిద్ధార్థ. ఆయన కూడా భక్తి ప్రపత్తి మీద అవే కైవల్యానికి తీసుకెళ్తాయని చెప్పారండి. తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ డ్యూటీ ఇస్ వన్స్ గోల్ అన్నారు. నీ కర్మను సరిగ్గా చేయడము, అలర్ట్నెస్ తో చేయడము. హింస ఎవరికి కూడా చేయదు, ఎన్ని హింస చేయలేవు నువ్వు. ఎందుకంటే వాట్ ఎవర్ ఈ యూనివర్స్ లో ప్రతిదీ కూడా అందులో భగవత్ తత్వం నిండి ఉంది, చిన్న వాటిల్లోంచి కూడా. నేను జైన్స్ తో కొంచెం దగ్గరగా ఉండి చూడడం జరిగిందండి. ఆ జైన్ మునీస్ వాళ్ళందరూ, వాళ్ళు ఏది అహింస, వాళ్ళది అహింస పద్ధతి ఎలా ఉంటుందంటే వాళ్ళది మహావీరుడు చెప్పాడు అని వాళ్ళు మెటల్ కూడా యూజ్ చేసేవారు కాదు. ఎందుకంటే మెటల్లో ఎక్కువ ఈ లైవ్ కి ఇది ఎక్కువ ఉంటాయి, కణాలు ఎక్కువ ఉంటాయి, టైప్ ఆఫ్ ఇది ఏదో చెప్తారట వాళ్ళు. అందువల్ల వుడ్ తో యూజ్ చేయడము, వాళ్ళు వీలున్నంత వరకు కంటైనర్స్ అవి కూడా యూజ్ చేయకపోవడం, కొంత ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తారని స్వామి చెప్పారండి. నేను ఎందుకంటే ఒకసారి స్వామి సమక్షంలో కొడైలో ఈ జైనిజం గురించి నాకు తెలిసినవేవో వాళ్ళ మైథాలజీలో వాటిలో ఏవో కొన్ని కథలు చెప్తుంటే స్వామి నన్ను ఆపేసి అన్నారు, మాట్లాడక్కర్లేదు, అది ఎక్స్ట్రీమ్, మనకి పనికిరాదని చెప్పారు స్వామి. కాబట్టి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఆఫ్ అహింస. కానీ వాళ్ళ దాని నుంచి మనం తీసుకోవాల్సింది బేసికలీ ఏంటంటే నో లివింగ్ బీయింగ్ షల్ బి హర్ట్ ఆర్ ఇంజ్యూర్డ్. అంటే దీనికి ఎలా మనము రిజాల్వ్ చేసుకుంటాము విత్ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన విధానం దట్ యూ క్యాన్ కిల్ అండ్ దెన్ యూ కెన్ అనే దానికి చాలా, అది మళ్ళీ పెద్ద డిస్కషన్ అండి, అందులోకి ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ అహింస అనేది ఈయన చెప్పేది ఇట్స్ యూనిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం టు ఇండియన్ ఫిలాసఫీ. ఈ అహింస స్వామి చెప్పిన సత్యధర్మ శాంతి ప్రేమ అహింసల్లో అహింస ఎండ్కి వస్తుందండి, చివరికి వస్తుంది. ఎందుకు అని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈ మోడల్ ఏమిటంటే అసలు మనిషి గనక సత్యం అంటే మాట్లాడేది అనుకోండి, లేక సత్యం అంటే ఎగ్జిస్టెన్స్ ఉన్నదానికి అవేర్నెస్ తో ఇది ఉన్నది భగవంతుడే అని తెలుసుకోవడము, అందువల్ల ధర్మంగా ఉంటూ ఆయన నడుచుకుంటూ ఉంటే కనుక ఈ రెండే మనిషి చేయగలిగినవి. ఈ రెండు చేస్తే లోపల ఎప్పుడు శాంతి ఉంటుంది, శాంతి ఆటోమేటిక్ గా ఉంటుంది. అది మనిషి ఏం చేయలేడండి. సత్యధర్మాలనే ఆయన ఇంపాక్ట్ చేయగలం. ఆ రెండే మనకి కాజెస్ అన్నమాట, మిగతావన్నీ ఎఫెక్ట్ ఏమండి. సో సత్యధర్మాలు మీద మనిషి యాక్ట్ చేసిన తర్వాత శాంతి లోపల వస్తే, శాంతి లోపల వచ్చినప్పుడు ఇంకా మిగతా అడ్డురావు. కాబట్టి మనకి మన మన కామక్రోధాలు లాంటివి అడ్డు లేకుండా ఉన్నప్పుడు శాంతిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాబట్టి అడ్డు లేనప్పుడు ఆ శాంతి మనమైన ఆత్మతత్వం నుంచి బయటికి వచ్చి వేరే వాళ్ళది కూడా ఇదే తత్వము, నేను అది ఒకటే అని అనుకుని వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో దాని ప్రేమ అంటారు. ఓన్లీ వెన్ శాంతి ఇస్ దేర్ ప్రేమ కెన్ కమ్. ప్రేమ కెనాట్ కమ్ జస్ట్ లైక్ ఎ బిహేవియర్, జస్ట్ లైక్ దట్. మనస్సు అనుకునేది కాదు ప్రేమ అంటే. ఆత్మతత్వ పరమైన ప్రేమ, సత్యధర్మాలు కనుక నేను ఫాలో అవుతే శాంతి నాలో ఆపరేట్ అయ్యి, ఆ శాంతి రావడం వల్ల మధ్యలో అడ్డులు లేకుండా న్యాచురల్ గా ఏదైతే ఫ్లేవర్ ఉందో ఆత్మకి ప్రేమతత్వము, ఆ ప్రేమతత్వము పారుతుందండి. అది అందుకనే చార్యస్వామి వారి ఎందరో మహానుభావుల కీర్తనలో ఆయన అంటారు, హరిగుణ మణిమయ సరములు గడమున శోభిల్లు భక్త కోటులు ఇలలో తెలివితో చెలిమితో కరుణగల్గి జగమెల్లను సుధావృష్టి చేబ్రోచు వారెందరు. తెలివితో అవేర్నెస్ అంటే సత్యము ధర్మము, తెలివితో చెలిమితో అంటే శాంతి ప్రేమ, వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధానము, తెలివితో చెలిమితో జగమెల్లను సుధావృష్టితో బ్రోచ అంటే అహింస. అహింస. సో అహింస ఫిఫ్త్ క్వాలిటీ ఎట్లా వస్తుందండి?
unless the prema happens. So naturally when I love someone, how can I hurt them? కాబట్టి it is a natural consequence అండి. అహింస is a consequence. అహింస is not something that we can act on or we should try to consciously do even. It comes naturally. సో స్వామి ఇచ్చిన ఈక్వేషన్ ఇది అహింస. దిస్ ఈస్ ద ప్రపోజ్. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ రిలిజియన్ అండి అది కూడా. దట్ కిల్ నాట్, కాజ్ నో పెయిన్, నాన్ వైలెన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ రిలిజియన్. వాళ్ళ చివరి నుంచి వస్తున్నారనమాట. తర్వాత స్వామి జరాతుస్ట్రా గురించి చెప్పారంటే జొరాస్టర్ అంటారు, ఆయన గురించి చెప్పారు. మదర్ దోగ్దోవా, ఫాదర్ పౌరుసస్ప పితామా. ఇది కూడా చాలా ఓల్డ్ రిలిజియన్ అండి. పర్షియన్ రిలిజియన్, పార్సీ అంటారు. ఓల్డ్ రిలిజియన్ చాలా. వన్ ఆఫ్ ద ఎర్లీ, అంటే ఇప్పుడు నాట్ యాజ్ ఓల్డ్ ఎస్ సనాతన్ ధర్మ, బట్ మచ్ బిఫోర్ హిందూయిజం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే హిందూయిజం అని మన వాళ్ళు పేరు పెట్టింది, వెస్టర్నర్స్ పేరు పెట్టింది సింధు సివిలైజేషన్ బట్టి వచ్చిందని. కానీ అంతకన్నా ముందరి నుంచి సనాతన ధర్మం ఉంది. అయితే వన్ ఆఫ్ ద ఎర్లీ రిలిజియన్స్ అండి ఇది, పార్సీ రిలిజియన్, జొరాస్ట్రియనిజం. జరాతుస్ట్రా దీనికి ఆయన మెసేజ్, ఈవిల్ థాట్స్ అండ్ డిజైర్స్ అరైజింగ్ ఇన్ అవర్ మైండ్స్ మస్ట్ బి బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్. ఫైర్ కి ఎక్కువ, అందుకని ఫైర్ పెడతారండి. ఫైర్ ఆఫ్ విజ్డమ్ మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ద సీక్రెట్ ఆల్టర్ ఆఫ్ అవర్ హార్ట్. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విల్ అల్టిమేట్లీ బి రెడ్యూస్డ్ టు యాషెస్ ఇన్ దిస్ ఫైర్. ది అండర్లయింగ్ మీనింగ్ ఇస్ దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ రెడ్యూసెస్, అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండిత హుదా అని భగవద్గీతలో చెప్పినట్టు, జ్ఞానాగ్నిలో గనక మన డిజైర్స్ అవన్నీ గనక మండిపోతే అదే పూర్ణాహుతి. అప్పుడు మిగిలేది ఏమిటి? యాషెస్, విభూది, అది తప్ప ఏమి మిగలదు అని చెప్తున్నారండి. కాబట్టి గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్, గుడ్ వర్డ్స్ దాంట్లోనే ఎంఫసైజ్ చేస్తుంది స్వామి. అదే మనకి మొదటి నుంచి చెప్తున్నారు. ఇదే ప్యూరిఫికేషన్ కి పద్ధతి అని చెప్తుందండి. అంటే మొత్తం ఫైర్ మీద ఇచ్చేస్తారు వీళ్ళు. ఫైర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి జొరాస్ట్రియనిజంలో. తర్వాత స్వామి అంటారు, sum and substance of the above analysis is that all religions of the world stress on two important factors, bhakti జ్ఞానం. Each of these religions has been named after its prophet. అంటే సాయి రిలిజియన్ ఏంటి అన్ని కలిపేసాయండి. సాయి రిలిజియన్ అన్నారు స్వామి, హవెవర్ ఇస్, అంటే కొత్తగా రిలిజియన్ ఉందని కాదండి, స్వామి భక్తులకు చెప్తున్నారు. సాయి రిలిజియన్ హవెవర్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్. అంటే సాయి భక్తులు అన్న వాళ్ళు ఇది తెలుసుకోవాలి, ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్. మనకేంటూ సెపరేట్ గా రిలిజియన్ ఉందని కూడా మనం చెప్పుకోకలేదండి. ఇట్ హాస్ టు బి డెవలప్డ్ అండ్ ప్రొపగేటెడ్, ఇంకా చేయాల్సింది. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మనందరిది. ఈ రోజుల్లో పర్టికులర్లీ మతాల పేరు మీద మళ్ళీ ఇంతంత గొడవలు అవుతూ, కులాల పేర్ల మీద గొడవలు అవుతూ, వాట్సాప్లు, సోషల్ మీడియా లాంటివి పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఉద్రేకపరుచుకుంటూ జరుగుతున్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మనందరము సాయి డివోటీస్ అనుకున్న వాళ్ళందరూ కూడా మనం కూడా ఈ ట్రాప్ లోకి పడకుండా, నేనేదో హిందూ రిలిజియన్ కి ఇటువంటి, లేకపోతే ఇంకొక ఇస్లాం రిలిజియన్ కి ఇటువంటి ట్రాప్స్ లో పడకుండా మనము సాయి రిలిజియన్ ని ప్రాపగేట్ చేయాలి. సాయి రిలిజియన్ ని ప్రాపగేట్ చేయడం అంటే ఏంటంటే, భారతీయతను మనం ఉద్ధరించాలి తప్ప ఒక రిలిజియన్ నాదని కాదు. కాబట్టి సాయి రిలిజియన్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ అంటున్నారు. సో అది డెవలప్ చేయాలి. ఎవరు డెవలప్ చేయాలి? మనం అందరం అండి, మన రెస్పాన్సిబిలిటీ. సో ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఈజ్ వన్. నో రిలిజియన్ టీచర్స్ హేట్రెడ్, కాన్ఫ్లిక్ట్ అండ్ వికెడ్నెస్. ఎక్కడన్నా ఏదైనా చెప్తుందా అండి హేట్రెడ్ చెయ్యి అని స్వామి అప్పుడు వాళ్ళ వెరీ ఫేమస్ థింగ్, మతములన్నీయు కలిసి మంచినే బోధించు, తెలిసి మెలుగవలయు తెలివి తోడా. తెలివి అంటే ఇక్కడ ఏంటండి, ఇంటెలిజెన్స్ కాదు. తెలివి అంటే అవేర్నెస్. అవేర్నెస్ తో ఉండు నువ్వు. అన్నిట్లో ఉన్న తత్వం ఒకటని తెలుసుకుని ఉండడం అవేర్నెస్ అండి. హియర్ అండ్ నౌ ఉండగలగడం అది. అవేర్నెస్ లేకపోతే మనస్సు మార్గంలోకి వచ్చేస్తాము. అవేర్నెస్ ఉంటే నేనుగా బిహేవ్ చేస్తాను. కాబట్టి తెలిసి మెలగవయు తెలివి తోడా. మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుడు భారతీయ వీరస్తుడు. మతులు మంచివైతే కనుక ఒకవేళ మతమేది చెడ్డది, ఏ మతం చెడ్డది? ఎందుకు మతాల్ని పట్టుకుని మనం దూయపడుతున్నాము? మరి ఆ మతం వాళ్ళు ఇట్లా చేశారండి, వాళ్ళు వచ్చి కుట్టారంటే, ఎవరో అక్కడ తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు వచ్చి ఒకటి చేశారంటే, ఇప్పుడు మన మతాల్లో లేరా? మరి మన ఓన్ మతంలో లేరా తప్పుగా అండర్స్టాండ్ చేసుకుంటున్న వాళ్ళు? వీళ్ళు కూడా చెయ్యొచ్చు కదా. ఇది ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్ అండి. అందుకని ఆర్గ్యుమెంట్స్ లోకి దిగే కన్నా కూడా అంటున్నారు స్వామి, ఏ డివిజన్స్ వల్ల మానవులు ఎప్పుడు కూడా డిఫరెంట్ గా ఉంటారు, ఏ ఉపాధుల తేడా వల్ల వాళ్ళ బిహేవియర్స్ డిఫరెంట్ గా ఉంటారు, వాటిని వ్యూలో పెట్టుకుని. ఎవరిదో కొంచెం నాయిస్ వస్తుందండి. రిక్వెస్ట్, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ మీరందరూ మ్యూట్ చేసుకుంటారు ఒకసారి. ఎవరిదో ఒకళ్ళది అన్మ్యూటెడ్ ఉంది. దట్ కుడ్ బి కాజింగ్ సమ్ డిస్టర్బెన్స్ ప్లీజ్. థ్యాంక్స్ అండి. సో మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుడు భారతీయ వీరసుతుడా అని చెప్పారు. కాబట్టి don't get carried away by thinking that it is because of a religion. It is because of the difference in the way people think. That's all.
ఇంటాలరెన్స్, హేట్రెడ్ దానివల్ల వస్తుంది తప్ప మనకి. అండ్ దెన్ ఎప్పుడైతే అందరిలో ఉన్న తత్వం ఒకటి అనేది కన్విక్షన్ మనకు వస్తుందో, ఆ కన్విక్షన్ రావడం వల్ల ఇది పోతుంది. కాబట్టి దీనికి ఏ మతంతో సంబంధం ఏముంది? మతం ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ మెథడ్, ఏ స్మాల్ వెహికల్ ఫర్ అస్ టు యాక్చువల్లీ రీచ్ అవర్ పాత్, రీచ్ అవర్ గోల్. సో నేచర్ ఆఫ్ మైండ్ కి మళ్ళీ స్వామి వచ్చారండి. ఈస్ ద ప్రైమ్ మూవర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. ఫ్యామిలీ డ్యూటీస్ ఆఫ్ ద హౌస్ హోల్డర్ కెన్ బి ద ఫౌండేషన్ ఫర్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్, అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రెడిషన్. సో ఏదైతే ఇవన్నీ అనుకున్నామో మన భారతీయ తత్వం ప్రకారము, మన ట్రెడిషన్స్ ఫాలో అవడం అవన్నీ కూడా మనం కరెంట్ ఉన్న ఫ్యామిలీ లైఫ్ లో, హౌస్ హోల్డర్ గృహస్థాశ్రమంలో చాలా చక్కగా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అంటున్నారండి. అన్నారు, ఇఫ్ యూ హ్యావ్ హార్మోనీ ఇన్ అవర్ ఫ్యామిలీ వీ కెన్ హోప్ టు మెంట్ అదర్ ఫ్యామిలీ. ఇప్పుడు వేరే వేరే ఫ్యామిలీస్ ని మనం బాగు చేద్దాము అని అనుకోకలేదు, మన ఫ్యామిలీలో ఫస్ట్ ఆర్డర్ తీసుకురావాలి, హార్మోనీ తీసుకురావాలి అని చెప్పారు. So in the first place we should strive for a peaceful and harmonious family. నా థాట్ ఏంటంటే అండి, వాట్ ఈస్ ఎ పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీలో అయితే ఇఫ్ గాడ్ ఈస్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, దెన్ ఆటోమేటికలీ ఇట్ ఈస్ ఏ హార్మోనియస్. అంటే ద ఫ్యామిలీ దట్ స్టేస్ టుగెదర్, ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్ అనుక సామెత ఉంది. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్. అందుకని కామన్ ప్రేయర్ and then we all agreeing that Swami is the head of our family అని అనుకుంటే all differences get resolved there. Automatic differences resolve అయిపోతాయి, కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవుతాయి. కాబట్టి పీస్ఫుల్ అండ్ ఒక ఫ్యామిలీ మొత్తము వాళ్ళు కనుక స్వామికి సరెండర్ చేయగలిగితే ఎంత అదృష్టం అండి వాళ్ళకి. ఆటోమేటిక్ గా స్వామి మాట చెల్లుతుంది తప్ప నీ మాట నా మాట అనేది ఉండదు. కాబట్టి ఇది చాలా గొప్ప అదృష్టం అండి. దట్ ఇస్ వాట్ స్వామి హెస్ క్రియేటెడ్. స్వామి సాయి ఫ్యామిలీస్ అన్నిట్లో ఏంటంటే హి హెస్ క్రియేటెడ్ వన్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వేర్ సాయి ఈస్ ద యాక్సెప్టెడ్ అథారిటీ. సాయి ఇస్ ద యాక్సెప్టెడ్ అథారిటీ అనే ఫ్యామిలీగానే అనుకుంటే అప్పుడు నీ మాట నా మాట, స్వామి మాట అని చెప్పేసరికంటే అందరూ అగ్రీ అవుతారండి. అండ్ దెన్ అఫ్ కోర్స్ స్వామి మాట ఏమిటి అనేది కూడా క్లియర్ గా మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలి. దానికోసం స్వామి చదవాలి, స్వామి వాంగ్మయం చదవాలి, స్వామి సేవలోకి వెళ్ళాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ స్వామి విల్ స్పీక్ ఆల్వేస్ త్రూ ఫ్రమ్ ద హార్ట్. తర్వాత ఎట్టొచ్చి చివరికి ఏమిటి సమ్మరీ అంటే, ఇది కనుక మనం ఈ విధంగా ఉంటే ఒక్కొక్కళ్ళము మన మన మతాల్లో మనం ఉంటూ, మన గృహస్థ ధర్మంలో మనం ఉంటూ, మనం పీస్ఫుల్ గా మన ఫ్యామిలీలో మన పీస్ అండ్ హార్మోనీ తీసుకొస్తే గనక ఆటోమేటిక్ గా వేదిక్ ధర్మాన్ని మనం రివైవ్ చేసిన వాళ్ళం అవుతాము. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము, యూనిటీ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము అని చెప్పారండి స్వామి. కాబట్టి భారతీయ కల్చర్, సనాతన ధర్మాన్ని మళ్ళా రీఎస్టాబ్లిష్ చేయొచ్చు. పునరుద్ధారణ అంటారండి. వేదాలని పునరుద్ధరణ అన్నారు స్వామి. అంటే ఏమిటండి అంటే, మనం అనుకుంటున్నాము గంట సేపు పుట్టపర్తుల ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున గంట, సాయంత్రం గంట వేదం చదువుతున్నారు కదండి, అదే పునరుద్ధరణ అని కాదండి. వేదము చదవడము ఈజ్ ఎ వెరీ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ వేదోద్ధరణ. వేదోద్ధరణ అంటే వేదిక్ బిలీఫ్స్, ఉపనిషత్తులో చెప్పినట్టు మనిషి నిజతత్వం గురించి కామన్ థాట్ ప్రాసెస్ లాగా సొసైటీ మొత్తంలో రాగలగడం. ఏకోహం బహుశ్యాం అన్న ప్రిన్సిపల్, ఈశావాస్య విద సర్వం అన్న ప్రిన్సిపల్, ఇటువంటి భావాలు అందరిలో వచ్చి అప్పుడు ఆటోమేటిక్ గా హార్మోనీ ఉంటుంది. ఎందుకంటే అందరిలో ఉన్న భగవతత్వం ఒకటే అని తెలిసినప్పుడు నువ్వు నేను నేమ్ అండ్ ఫార్మ్స్, నామరూపాలు వేరుగా ఉన్నా కూడా నామరూపాలు చూసి ఎవరు కన్ఫ్యూజ్ అవుతారండి? ఇంకా ఆనందంగా ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఓహో, ఈ విధంగా ఎంత స్వామి ఇంత టాలెంట్ చూపెడుతున్నారు ఇక్కడ భగవంతుడు, ఈయన ద్వారా వీళ్ళలో ఇంత టాలెంట్ చూపెడుతున్నారు, ఇక్కడ ఇట్లా ఏమి తెలియని ట్యాక్ చేస్తున్నారు ఆయన. ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక డ్రామా లాగా, ఒక ప్లే లాగా, లీలలాగా కనబడుతుంది తప్ప ఇది ప్రమోట్ చేసిందండి వేదిక్ కల్చర్. కాబట్టి వేదోద్ధరణ అంటే, పునరుద్ధరణ అంటే ఆ కల్చర్ తీసుకురావడం, అంతా భగవత్ స్వరూపాన్ని తెలుసుకునే తత్వాన్ని తీసుకురావడం. ఇది స్వామి అల్టిమేట్ ఆబ్జెక్టివ్. వేదాలు చదువుతూ ఉండడము ఈ విధంగా అని కాదండి. So Swamanaru, if there is right, actually the same quotation has been given, I think, in the House of Commons anukunta, when Abdul Kalam garu akkadiki vellinappudu ayana idi quote cheste Swamidi, there was a standing ovation. Andaru lechi chaala sepu chappatlu kottaru. There is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony at home. If there is harmony in the home, there will be order in the nations. When there is order in the nations, there will be peace in the world. హస్తమున అణుబాంబు ఉంచుకొని అరుచుచుందురు శాంతి శాంతి అనుచు అని స్వామి ఒక పద్యం చెప్పారు. చేతిలో మనందరం ఆటం బాంబ్స్ క్యారీ చేస్తున్నాం. ఈ ఆటం బాంబ్స్ ఏంటి, ఎవడి మీదకి వెయ్యాలా అని రెడీగా ఉంటాం, మనం చూస్తూ ఉంటాం ఆటం బాంబ్స్. ఈ ఆటం బాంబ్స్ క్యారీ చేస్తూ అందరూ మాత్రం పీస్ పీస్ పీస్. ఇది ఇండివిజువల్స్ కి, కంట్రీస్ అట్లాగే ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ చూసుకుంటే బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్.
అందరూ కూడా డెడ్లియెస్ట్ ఆఫ్ ద వెపన్స్ అన్ని కూడా తయారు చేసి పెట్టుకున్నారు. ఆల్ దట్ ఇట్ టేక్స్ ఈస్ దట్ వన్ వరల్డ్ రూలర్ సంబడి హూ, వాళ్ళ మతి ఎట్లాగో అందరూ మత్తులు ఒక విధంగా ఉన్నాయి, ఆ మతి ఎక్కడో కొంత చెడిపోయి ఎప్పుడో కూడా వేయండ్రా అంటే ఒక్కడు వేసాడంటే ఇంక అందరూ వేయడం మొదలు పెట్టేస్తారు. అంటే ఈ వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి ఒక్కళ్ళ మతి కొంచెం తప్పితే చాలు. ఎంత స్ట్రేంజ్ అండి. కాబట్టి ఆర్డర్, పీస్ ఇన్ ద వరల్డ్ ఎట్లా వస్తుంది? వెనకాలకి చూస్తే ఆర్డర్ ఇన్ ద నేషన్ ఉండాలంట, అంటే దేశం. అందుకని స్వామి పేట్రియాటిజము భారతదేశాన్ని బాగు చేయండి ఫస్ట్ అన్నారండి. కానీ భారతదేశం ఎట్లా బాగుపడుతుంది? దేర్ ఇస్ హార్మోనీ. నీ ఫస్ట్ నీ ఫ్యామిలీలో చేసుకో పీస్ అండ్ హార్మోనీ. అంటే నువ్వు, నీ వాళ్ళు, నీ పిల్లలు, వీళ్ళందరిలో ఒక వాల్యూ సిస్టమ్, వీళ్ళందరిలో ఒక సత్యధర్మాల పట్ల ఒక అవగాహన ఉండాలి, వాళ్ళు సత్యధర్మాల బట్టి ఫాలో అవ్వాలి. అట్లా ఎక్కువ అన్ని ఫ్యామిలీస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నేషన్ అవుతుంది కదా అంటారు. ఈ హార్మోనీ ద ఫ్యామిలీ ఎట్లా వస్తుంది? ఇండివిజువల్ క్యారెక్టర్ లో బ్యూటీ రావాలి. ఇండివిజువల్ క్యారెక్టర్ లో బ్యూటీ రావాలి. ఆ ఇండివిజువల్ క్యారెక్టర్ ఎట్లా ఫామ్ అవుతుంది? ధర్మం అనేది మనస్సులో, ఆ హృదయంలో స్థిరం అవ్వాలి. ధర్మం అనేది స్థిరం అవ్వాలి. రోజు పొద్దున్న లేచి మనము సుప్రభాతం చేసుకుంటున్నప్పుడు చేస్తున్న ప్రార్థన ఇదేనండి. స్వామిని హృదయాల్లోకి ఆహ్వానించుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ లేపాలండి స్వామిని? పుట్టపర్తిలో లేపాలా? ఉత్తిష్ట పర్తీశ, ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణాపూర్ణ, ఎట్లా అంటున్నామండి ఇవన్నీ? కాబట్టి పుట్టపర్తిలో లేపాలా స్వామిని? హృదయాల్లో లేపాలి. కాబట్టి హృదయంలో గనక స్వామిని లేపితే ఆటోమేటిక్ గా అది మన క్యారెక్టర్ లోకి వస్తే, మనం ప్రేమపూర్వకంగా ఉంటే, అది మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించగలిగితే, అందరూ ఆ విధంగా ప్రేమపూర్వకంగా ఉంటే, అందరూ స్వామిని కనుక ఫ్యామిలీ హెడ్ లాగా యాక్సెప్ట్ చేసుకునే ఆ విధంగా ఉండగలుగుతూ ఉంటే, అప్పుడు వాళ్ళ ద్వారా ఈ దేశం బాగుపడము, దేశం ద్వారా వరల్డ్ బాగుపడడం జరుగుతుంది. కానీ యుఎన్ లోను, జెనీవాలోను హై లెవెల్ మీటింగ్స్ పెట్టుకుని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్ని ఖర్చు పెడుతూ, టీలు కాఫీలు తాగుతూ, కమిటీలు చేసుకుని, ఏవో మాట్లాడుకుని, ఒక గంటలు ప్రెజెంటేషన్స్ చేసుకుని, ఏవో రెజల్యూషన్స్ తీసుకుని, వీటి వల్ల వచ్చేది ఏమీ లేదు. పీస్ ఆఫ్ వరల్డ్. కాకపోతే ఇట్లా మాట్లాడితే సినికల్ గా ఉంటుందండి. ఇవన్నీ చేయకూడదా అంటే, మిగతా ఎఫర్ట్స్ లాగా చేస్తూ ఉండాలి. కానీ మనిషి మారినంత వరకు, స్వామి చెప్పారు కదండి, ఆ బాల్ వికాస్ కథ ఉంది కదా, ఒకవైపు ఆ పీసెస్ అన్ని ఉన్నదానికి ఒకవైపు మనిషి బొమ్మ, ఇంకోవైపు వరల్డ్ బొమ్మ. ఆ పిల్లవాడికి ఆ పీసెస్ అన్ని చింపేసి ఆ తండ్రి ఇచ్చి వెళ్ళాట, వీడు చాలా అల్లరి చేస్తున్నాడు, నా టైం వేస్ట్ చేస్తున్నాడు, నాకు కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఇతను నొట్టిగా డిస్టర్బ్ చేస్తున్నాడు, వీడికి ఏమన్నా ఒక 2 గంటలు పని పెట్టేటైతే వీడు నన్ను డిస్టర్బ్ చేయడు అని చెప్పి ఒక వరల్డ్ మ్యాప్ ఉంటే ఆ వరల్డ్ మ్యాప్ ని పీసెస్ గా చేసి ఇచ్చేసేట. వీటినంతా అతికి పెట్టరా అని, అంటే ఒక క్విజ్ ఇచ్చారు, ఒక పజిల్ ఇచ్చారు. సరే, ఆ పిల్లవాడికి క్యూరియాసిటీ ఉంది, ఆ పిల్లవాడు అతికి పెట్టడం మొదలు పెట్టాడు. తొందరగా వచ్చేసాడండి, 10-15 నిమిషాలు వచ్చేసాడు. వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు. ఒరే, ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయో నాకే తెలియదు, నీకెట్లా తెలిసాయిరా, ఎలా అతక పెట్టేసావు అసలు దీన్ని అనేసరికి, నేను చెప్పనా అన్నట్ట. అంటే చెప్పంటే దాన్ని తిప్పి చూపెట్టేసరికి వెనకాల ఒక మనిషి బొమ్మ ఉందిటండి. కాబట్టి ఆ మనిషి బొమ్మ తెలుసు కాబట్టి మనిషి ఎట్లా ఉంటాడో ఆ పార్ట్స్ బట్టి ఈజీగా అతక పెడితే ఆటోమేటిక్ గా, అని స్వామి చిన్న కథ చెప్పి అంటారు, చూడు మనిషి బాగుపడితే దేశం బాగుపడుతుంది, ప్రపంచమే బాగుపడుతుంది అని ఎంత బ్యూటిఫుల్ గా స్వామి చెప్పారు. కాబట్టి వీ షుడ్ బి మోర్ ఫోకస్డ్ ఆన్, మనిషి బాగుపడాలని ఫోకస్ ఉంటే 15 minutes లో అయిపోయింది. ప్రపంచం మొత్తం అతకబెట్టాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత తెలియాలి, ఎన్ని గంటలు పట్టాలి. అలా ఇక్కడ అందరూ కూర్చుని ఇంటెలెక్చువల్స్ మాట్లాడుకుంటూ ఈ ప్రపంచంలో అందరూ మీటింగ్స్ చేసుకుని యుఎన్, యునైటెడ్ నేషన్స్ అన్ని ఎన్నెన్ని చేసినా కూడా అయ్యేది కాదు ఇంత తొందరగా. ఇండివిజువల్స్ ప్రయత్నించండి, ఇండివిజువల్స్ ఈ భగవతత్వాన్ని లోపల తెచ్చుకోండి, ఆటోమేటిక్ గా ప్రపంచము అదే మారుతుంది అని స్వామి చెప్తున్నారు. ఇదే స్వామి. కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ అన్నారండి, రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఈజ్ డివినిటీ. యూనిటీ, డివినిటీ, ప్యూరిటీ అని చెప్పారండి స్వామి. ఇండివిజువల్ లో ప్యూరిటీ ఉంటే, మనలో చూసుకుని వేరే వాళ్ళలో డివినిటీ చూసుకుంటే అంతర్లో యూనిటీ వస్తుంది. యూనిటీ ఉంటే కనుక ఆ ప్రిన్సిపల్ ఎన్లైటన్మెంట్ తీసుకొస్తుంది. నెక్స్ట్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి అన్నారు ఇంకో ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు. ఇక్కడ అందరినీ సిస్టర్స్ బ్రదర్స్ లాగా చూడాలి. ఎందుకు? వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్ అని తెలిసి ఉండాలి ఎప్పుడు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. సాక్రిఫైస్, లవ్ అండ్ స్పిరిచువల్ అవుట్లుక్ అన్నారండి స్వామి. భర్తవర్షంలో నేర్పించింది అంటే త్యాగే నైకే అమృతత్వ మానసము. హైయెస్ట్ లెవెల్లో ఏం చెప్పారంటే అండి, త్యాగం మీద ఫోకస్ చేయి, ఇవ్వడం మీద ఫోకస్ చేయి, తీసుకోవడం మీద ఫోకస్ చేయకు. ఇదే ప్రేమ అంటే స్వామి చెప్పింది. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కాకుండా ఇంకో అడిషనల్ ఇంకో 3 ఇచ్చారండి. నువ్వు ఏ రిలీజియన్ లో పుట్టావో, ఎక్కడ ఏ మతంలో ఉన్నావో దాని యందు నీకు ఫెయిత్ ఉండాలి, విశ్వాసము. మార్చుకోవాల్సిన అవసరం లేదు, అందులో కంప్లీట్ విశ్వాసం. ఇది మంచిదే, దీని ద్వారా నేను ఇక్కడ పుట్టాను ఏదో రీజన్ కి. ఎందుకు పుడతామంటే అండి, మన పూర్వజన్మ వాసనల వల్ల మన జీవితం మనకి ఆటోమేటిక్ గా తొందరగా వచ్చేసేవి ఎక్కడ మనకి పనికొస్తాయో అక్కడ పుడతామండి మనం.
అందుకని అవన్నీ అటువైపు మనకి తీసుకెళ్తాయి కాబట్టి దీని ద్వారా మనం హయ్యర్ ఎసెన్స్ తెలుసుకోవాలని చూస్తే తొందరగా పనులు అవుతాయి మనకి కాని దాన్ని అందులోకి వెళ్తే అది తనకు మాలిన ధర్మం అంటారు. వేరే దాంట్లోకి వెళ్ళి అక్కడ దానికన్నీ అడ్జస్ట్ అయ్యి మనకి పొసగని విషయాల గురించి చేయడానికి ప్రయత్నించి ఇది చేయాల్సిన అవసరం ఏం లేదండి. కాన్స్టెంట్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అనన్యాశ్చింతయంతో మా యజన పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానం. అష్యూరెన్స్ ఏమిచ్చారండి పరమాత్మ భగవద్గీతలో? నీ యోగము నీ క్షేమము, అంటే నీకు ఫైనల్ గా మోక్షం రావడము, ఇక్కడ ఉన్నప్పుడు క్షేమంగా నీకు పీస్ఫుల్ గా జరిగిపోవడానికి, నీకు లేమి అంటూ లేకుండా చూసుకోవడానికి ఈ రెండు నేను చేస్తానయ్యా, నేను ఐ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎప్పుడు స్వామి నిజంగా చేస్తారా అంటే తను చిన్న కండిషన్ ఉంది. నేను ఏమిటి అంటే అనన్య చింతను చేయాలి. అనన్య చింత చేయాలి. అనన్య చింత అంటే ఏమిటి స్వామి అంటే అన్య చింతన లేకుండా ఉండడము. అంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు గంట సేపు భజన చేస్తే గంట సేపులో ఎక్కువసేపు లేకపోతే అంతసేపు కూడా నీ ఆలోచనలు నా వైపు సాగించు. అప్పుడు ఒక పోనీ 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు. 5 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు ఆ టైం అంతా కూడా నా వైపు పెట్టడానికి నీ ఆలోచనలని ప్రయత్నించు. ఇది నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది. ఈ ప్రాక్టీసే కదా చేయడానికి కదా ఇంత టైం నీకు ఇచ్చింది. ఈ ప్రాక్టీస్ కోసమే కదా. అంటే సాధన అంతా ఎక్కడ జరుగుతుందండి? మనసులో జరుగుతుంది. బయట జరగాల్సిన సాధన ఏముంది? మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతన చెయ్యవే మనసా. జాగ్రత్త అంటున్నారండి. తలపులన్నీ నిలిపి నిమిషమైన 1 minute అన్నారండి జాగ్రత్త. 1 minute కాంటెంప్లేట్ ఆన్ గాడ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ఎండ్ 1 point to another point. 60 seconds. 60 seconds కనుక ఆ చేయగలిగితే చాలా గొప్ప ధారణ అండి. చాలా గొప్ప ధారణ యాక్చువల్లీ. కాబట్టి కంటిన్యూస్ గా ఫోకస్ చేయగలగడము, కంటిన్యూస్ గా కాంటెంప్లేషన్, దాని ఎవర్ ప్రాక్టీస్ అండి. చాలా ప్రాక్టీస్ చేయాలి. దానికి స్వామి అన్నారు, మీ ఇంద్రియాలన్నీ పూర్తిగా లేవక ముందర మీ డే టు డేలో రాజసిక టైంలో మనకి 4 to 6 in the morning, 4 to 8 in the morning, and then again 4 to 8 in the evening. ఈ 4 గంటలు సాత్విక్ టైం అని చెప్పారండి స్వామి. 8 o'clock to 4 o'clock రాజసిక్ టైం, అండ్ దెన్ మళ్ళీ రాత్రి 8 o'clock నుంచి పొద్దున 4 వరకు తామసిక్ టైం. ఈ టైంకు ఉన్న ఈ గుణం ప్రవృత్తి వల్ల అక్కడ మీరు చేసే సాధన ఎటువంటి అంటే సత్వగుణ ప్రధానమైన సాధనలు, లేక రజోగుణ ప్రధానమైన సాధనలు, లేక తమోగుణ ప్రధానమైన సాధనలు, ఈ 3 సాధనలు ఏ టైంలో దానికి చేస్తే మీకు ఆ టైం యొక్క బలం కూడా కలిసి మీకు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆబ్వియస్ థింగ్ అనమాట. వెరీ ఇంటెలిజెంట్ కామన్ సెన్సికల్ థింగ్ టు డూ. కాబట్టి పొద్దున్న పూట ఇంకా పూర్తి ప్రపంచం లేవక ముందు 4 to 8 లో చేసింది సాత్విక్ సాధన చేయాలి. అంటే స్వాధ్యాయము, మెడిటేషన్, జపము, ధ్యానము అటువంటివి ఆ టైంలో చేయాలండి. అందువల్ల యాక్చువల్లీ 6 తర్వాత దాటితేనే ఇప్పుడు మనకి డిస్టర్బెన్సెస్ వచ్చేస్తున్నాయి. కానీ 4 to 8 వరకు టైం ఇచ్చారు. అప్పుడు జరగాలి స్వాధ్యాయం, అప్పుడు జరగాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టైం చాలా మంచిదండి. 4 to 8 మళ్ళీ సాత్విక్ టైమే. అందుకని ఈవినింగ్స్ కూడా చాలా మంచిది. 4 to 8 ఇక్కడ మనకి ఎలైన్ అయిపోతుందండి. ఆ టైంతో పాటు ఎలైన్ అయిపోతుంది. కానీ 8 దాటిన తర్వాత పొద్దున్న ఇంకా రాజసిక మనలో ఉంటుంది కాబట్టి, 3 గుణాలు అందరిలో ఉంటాయి కాబట్టి మనం వెళ్ళి పని చేయాలి, ఒళ్ళోంచి పని చేయాలి. మనకి లైవ్లీహుడ్, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇటువంటివన్నీ చేయాలి. అప్పుడు దానివల్ల మళ్ళీ కాంటెంప్లేషన్. అందువల్ల ఎలా అలైన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కాన్సన్ట్రేషన్ మనకి కాంటెంప్లేషన్ అవుతుంది అనుకుంటే నా సజెషన్ ఏంటంటే అండి, స్వామి 9 point కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఇచ్చినట్టు పొద్దున్నే జపధ్యానాలు చేద్దాం. పొద్దున్న సాయి లిటరేచర్ కొంత చదువుదాం. పొద్దున్న మనతో మనం కొంత టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు చాలా 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 ఉపయోగంగా ఉంటుందండి. అప్పుడు మనకి వేసిన సీడ్స్ మిగతా రోజంతా మనకి అవేర్నెస్ ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పడుకునేప్పుడు కూడా పడుకునే ముందర ఎక్సెసివ్ గా ఈ స్క్రీన్ లో అవన్నీ చూడడం ఆపేసి మనము కొంత గ్యాప్ ఇచ్చి, ఆ గ్యాప్ లో కాస్త పడుకునే ముందర స్వామి అన్నారు ఒక చక్కని ప్రాక్టీస్ సాధన ఏమిటంటే పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ స్వామి అని అన్నారు స్వామి. పడుకునే ముందర గుడ్ నైట్ స్వామి అన్నారు. అప్పుడే నీకు స్వామి మీలో సజీవంగా ఉన్న ఒక ప్రిన్సిపల్ అన్న ఒక కన్విక్షన్ వస్తుంది. ఆ సజీవంగా ఉన్న భగవంతుడు నాతోనే ఉన్నాడు అని ఉండడమే మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అండి. అదే మన దానికి దీనికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మనం తప్పు చేస్తున్నామో అప్పుడు స్వామి కరెక్ట్ చేస్తారు. రావాలి అంటే మనమే మోసగించుకుని ఏదో భగవంతుడు ఎక్కడో ఉన్నాడులే అని ఇంటెలెక్చువల్ గేమ్ లాగా చేయక్కర్లేదండి. అది ఫీల్ అవ్వాలంటే గుడ్ మార్నింగ్ స్వామి అంతా రూమ్ లో ఉన్నట్టే, గుడ్ నైట్ స్వామి పడుకునేప్పుడు. లేకపోతే మీకు ఇష్టం ఉన్న మంత్రము సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ మంత్రం చేస్తూ పడుకోండి. రాత్రి పడుకున్నాం చాలా తొందరగా నిద్ర వస్తుంది. నిద్రలోకి తెలియకుండా జారుకుంటాం లేదు మంత్రంతో పాటు వెళ్ళడం. ఇట్లా
స్వామి కొన్ని ఈ టైమింగ్స్ బట్టి చేయడము, మన సాధనని కొంచెం ఆ విధంగా చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అడ్హియర్ టు సత్య అండ్ ధర్మ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు స్వామి. సత్య ధర్మాలు మీరు చేయండి, ఇది అనుకున్నదే అవే అండి మన కాజెస్, అవే మనం మన పురుషార్థాల్లోకి వస్తాయి. ఆ సత్య ధర్మాల్ని మనం ప్రాక్టీస్ చేయగలం. మిగతా శాంతి ప్రేమ అహింసలన్నీ కాన్సిక్వెన్సెస్, అవన్నీ ఎఫెక్ట్స్. తర్వాత ఇంకో 2 రిక్వైర్మెంట్స్ స్వామి చెప్పారండి. భ్రమించని దృష్టి, చలించని మనస్సు, ఈ రెండు మనకు ఉండాలన్నారండి. సమత్వం కలగాలంటే, మనకి ఈక్వల్ మైండెడ్నెస్, ఎక్వానిమిటీ అంటారు, అది మనకి రావాలి అంటే భ్రమించని దృష్టి అంటే అటు ఇటు చెదిరిపోతూ ఉండే దృష్టి ఉండకూడదండి. దృష్టి అంటే ఒట్టి కళ్ళతో చూసేది కాదు, అటు ఇటు ఒట్టిగా మనసు వెళ్ళిపోవడం కూడా భ్రమించని దృష్టి. చలించని మనస్సు, ఏమన్నా జరగంగానే కూడా ఇప్పుడున్న పీస్ పోవడం, చలించిపోవడం. చలించని మనస్సు, ఈ రెండు పెట్టుకోవాలయ్యా. అది పెట్టుకున్నప్పుడు నీకు చాలా ఆటోమేటిక్ గా ఇది ఎంత తక్కువ చేస్తే, బంప్స్ అండ్ జంప్స్ కొంచెం మెల్లిమెల్లిగా తక్కువ చేయి, వస్తాయి. అది ప్రాక్టీస్. ఎందుకంటే పరీక్ష నీకు ఇవ్వకపోతే భగవాన్ స్వామి ఎట్లా నువ్వు గుడ్ అవుతావు, దాంట్లో ఎట్లా నువ్వు నీకు ప్రమోషన్ వస్తుంది. కాబట్టి పరీక్షలు ఇన్వైట్ చేయి. వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకో, మనసు మర్మంలో ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో. ఇవి న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ అన్నారు. వాటిని నువ్వు ప్రేయర్ చేసుకో స్వామికి, స్వామి మీరు నాకు శాంతి ఇవ్వండి. ఇది ఎలా చేయడము, ఎవరికన్నా అటువంటి అనుమానం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అండి, మనం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మనందరం భక్తులం, స్వామికి చెప్పడమే. అప్పుడు హృదయంలో ఉన్న స్వామికి, స్వామి మీరే చూసుకోండి స్వామి, మీరు ఈ డిస్కోర్స్ ఇచ్చారు నాకు, ఆ డిస్కోర్స్ విషయాలు నాకు చెప్పారు, నాకు అర్థమైంది ఇంటెలెక్చువల్ గా, ఎలా ప్రాక్టీస్ చేయాలో నాకు తెలియదు, మీరే చెప్పండి స్వామి, మీరే చూసుకోండి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే. తప్పకుండా చూసుకుంటారు. ఎందుకంటే స్వామి పురుషార్థం అని చేయమంటారు కాబట్టి మనకి ఎర్నెస్నెస్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ ఉండాలి. స్వామి ఎలా మనతో సాల్వ్ చేయిస్తారో మనం గమనించవచ్చు, సాక్షి విట్నెస్ కూడా మనం చూస్తాం. కాబట్టి భ్రమించని దృష్టి, చలించని మనస్సు అన్నారండి. చివరికి స్వామి అన్నారు, మరి ఇన్ని చెప్తున్నాను, నువ్వు మాత్రం వదిలి వెళ్ళిపోద్దురా. పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడు దాకా వీడకుండు, కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు, అడిగినదేదో అడగనే అడిగితివి, అడిగినది ఇడు దాకా దాటకుండు, తలచినదేదియో తలచనే తలచితివి, తలుపు తీరేడు దాకా పోవకుండు. ఓరు పడలేక తానైన బ్రోవవలే, వడలు తెలియక నీవైన అడుగవలే, అంతేకాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. అండర్లైన్ చేసుకోవాలండి మనం అన్నమాట. భక్తులు అని మనం అనుకుంటే కనుక తిరిగి వెళ్ళిపోవడం, నాకు నా వల్ల కాదు ఇది, అమ్మో ఇంపాసిబుల్ థింగ్స్ అని మాత్రం వెళ్ళొద్దు. యు ఆర్ గ్రాడ్యువలీ గోయింగ్ టు కమ్ టు ఎ డిఫరెంట్ లెవెల్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. అది నీకు తెలుస్తుంది. ఆనందం నీకు కావాలి అనుకుంటే కనుక ఈ చిన్న పాత్రలోంచి, కన్ఫ్యూజన్ టైంలో వరి అవ్వద్దు ఎక్కువ, నేనున్నాను నీతో. మళ్ళీ మళ్ళీ ఈ ఛాన్స్ పోయిందంటే ఎప్పుడు అవతారం వస్తుందో, ఎప్పుడు నీకు ఇంత క్లోజ్నెస్ వస్తుందో తెలియదు. కాబట్టి ఇంత సద్గురువు నీకు లోపల నుంచి చెప్తున్నప్పుడు, హృదయం నుంచి నీకు ఇంత, ఎందుకంటే అండి ఒక బుక్ బయట చదువుకుని మనకి సద్గురువుల విశ్వాసం లేనప్పుడు, పుస్తకం మాత్రం బయట చదువుకుని ఆయన ఇప్పుడు లేరు ఈ ప్రపంచంలో ఎట్లాగో అన్న భావంతో ఉంటూ, నాకు నేనే ఇదంతా దాటాలి అన్న భావం ఉంటే చాలా కష్టం అండి అది. పాపం అటువంటి సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళారు ఎవరు, త్యాగరాజ స్వామి, రామదాసు కూడా. వారు చూడలేదు, వాళ్ళకి ఎంతో కష్టపడితే ఆ రాముడు దర్శనం జరిగింది వారికి. మీకు నాకు అడగకుండా దర్శనాలు అయ్యాయి. మనం డిజర్వ్ చేసామో లేదో కానీ అది మొదటి దర్శనం ఇచ్చారు, తర్వాత ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, మీ లోపల హృదయంలోంచి నేను దర్శనం ఇస్తాను, జస్ట్ ట్రై టు ఫాలో అని ఇంత ఇన్సెంటివ్ ఇస్తున్నారండి. ఎందుకంటే క్రమంగా ఆయన చెప్పే గోల్డెన్ సత్యయుగం వస్తుందేమో కాబట్టి, ఎక్కువ మందిని ముందరికి తీసుకెళ్ళాలి కాబట్టి, వీక్ మైండెడ్ పీపుల్ లాగా అయిపోయాం కాబట్టి ఎంత ఇన్సెంటివ్ ఇస్తున్నారంటే అన్ని ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి నీకు నువ్వు జస్ట్ చెయ్యి, నువ్వు జస్ట్ అక్కడ కూర్చోజాలు, నీకు నేను మోక్షం ఇస్తాను అన్నట్టు స్వామి చేస్తున్నారు. మోక్షం ఇస్తున్నారంటే అంత ఈజీ కాదనుకోండి. కాబట్టి ఏది నేను చేస్తున్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే పట్టు విదలకూడదు అని స్వామి చెప్తున్నారండి. కాబట్టి సత్యసాయి మతము అంటే ఏమిటంటే సర్వమత సారము. మనం ఈరోజు మెయిన్ గా చెప్పుకున్న మాట అదండి, సర్వమత సారము. ఆల్ దోస్ హు ఆర్ ఫాలోయింగ్ మే దే బి బ్లెస్డ్ విత్ ద కరేజ్, ఎంతూజియాజం అండ్ కాన్ఫిడెన్స్ లివ్ ఇట్ అని చివరికి స్వామి ఆ విధంగా దీవించారండి. ఇది ఈ రోజు మనం చెప్పుకున్న విషయాలు. కంప్లీట్ ఇన్ టైం అవుతుందా లేదా అని నాకు కొంచెం డౌట్ వచ్చింది, బట్ స్వామి టుక్ కేర్ ఆఫ్ దట్. సో ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు షేర్, తప్పకుండా మీరు చెప్పచ్చు. సారం శివం. ఐ థింక్ ఈ రోజు సెషన్ ఏదో చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. Shiva, actually, question, I don't want to go into political thing, but increasingly we are seeing in India itself a lot of intolerance. Swami manaki anta cheppina gaani, even Swami devotees lo kuda
ఎస్పెషల్లీ టార్గెటింగ్ ఎట్ ఇస్లాం మతం. వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళు వైలెన్స్గా ఉంటే మనం ఎందుకు ఉండకూడదు, లేకపోతే మందిర్ మస్జిద్ పాలిటిక్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. What I am actually feeling little sad is even our own people, though Swami told many times to us, we should respect every religion, అందరినీ సరిగా చూడాలి అని. వాళ్ళు అలా ఉంటున్నప్పుడు మనం ఎందుకు ఇట్లా ఉండాలి? We are going, at least I'm seeing few people going away from what Swami is saying, but again going into traditional um, way of looking at fear or lothness on other religions. But adi premani పెంపొందించదు కదా. Actually it is actually creating sort of hatred and then distance between people, which actually is against Swami's way of Swami's teaching of expansion of love. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎస్పెషల్లీ నా స్వామి is not there. We are going, I'm very glad that we touched on this subject now. But as a Swami's student or as a Swami's devotee, what should be our? I think that is the understanding, Prasanna, that that is how Swami summed up the whole thing. When Swami spoke about Sai religion, we all should be very clear that Swami is not trying to tell us that there is a new religion that is starting. No, not at all. And then inko maata Swami ఏమన్నారంటే, Swami Sai religion is to understand the essence of every religion. ఇది ఎవరు అండర్స్టాండ్ చేసుకున్నారు? నెక్స్ట్ ఏమన్నారంటే, స్వామి లాస్ట్ బ్లెస్సింగ్ కూడా చూస్తే, ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ ఐ బ్లెస్ యూ విత్ ద కరేజ్ కాన్ఫిడెన్స్ టు లివ్ ఇట్. అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రసన్న, లైక్ ద హేట్రెడ్ అండ్ దెన్ ఈ ఇంటాలరెన్స్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ లైక్ కరప్షన్. ఇప్పుడు ఎట్లాగైతే లోకంలో అందరూ చేస్తుంటే కరప్షన్ ఎక్కువ మంది చూసి చేయకపోతే నాకెక్కడ లేకుండా అయిపోతుందో అన్న స్కేర్సిటీ మెంటాలిటీతో టేకప్ చేస్తున్నాము కరప్షన్. నాకు మున్సిపాలిటీకి డబ్బు ఇస్తే కానీ నేను ఇల్లు కట్టుకోవడానికి లేదు, అందరూ ఇస్తున్నారు, మరి నేను కూడా ఇవ్వకపోతే ఎట్లా? సరే కొన్నాళ్ళు ఏదో పట్టుదల పట్టినట్టు ఉంటాను, స్వామి ఒప్పుకోరు అని. నా సొంత ఇంట్లో వాళ్ళు ఏమైనా అనొచ్చు, నాకే అనిపించవచ్చు, ఇది ఇట్లా అయిపోతే ఎట్లా, ఈ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోవచ్చు. అట్లా పీపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ లిజనింగ్ టు స్వామిస్ థింగ్, people come under peer pressure and social pressure. That's the biggest problem. And then నువ్వు హిందూ అయి ఉండి ఇట్లా మాట్లాడతావా, నీకు అసలు ఉందా, నీకు రక్తము చీము నెత్తురు ఉందా అని అంటాడు. ఇంకోటి అంటాడు, ఈ మతానికి చెందిన వాడివేనా నువ్వు, ఈ కబుర్లు కాదు, ఇవన్నీ ఎప్పుడు చెప్పారు, దీనివల్ల ఇట్లా ఈ స్థితికి వచ్చింది. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. ఉండేసరికి ఏమవుతుందంటే, కరప్షన్ కి ఎట్లా మనము అట్లా ఈ మైండ్ కూడా కరప్ట్ అయిపోయి ఈ దీనికి లోన్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్లీ what is happening is that అందువల్ల స్వామి ఇప్పుడు మనకు అర్థమవుతుంది, why did he bless us as to say that have the conviction and courage and confidence to live it, which means every time whenever corruption is happening in whatever form, mind level or whatever, very few people are able to stay outside it and then stay by themselves somehow. మొన్న సందీప్ అడిగిన క్వశ్చన్ కూడా అంతే. సందీప్ ఏంటంటే, ఎందుకు చాలా తక్కువ మంది ఈ పాత్రలో వెళ్తున్నారు అని అడిగాడు. మన నార్మల్ కరువు గురించి మాట్లాడుకుందాం. But somehow, strangely, there are very few takers because it is actually like going against the current. Flowing with the current is the easiest thing in this world, and going against the current is the most unpopular thing to do. And then very few people want to do not. They feel that it is taking a huge risk in life. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, 2 things చెప్తున్నారు స్వామి. ఒకటి ఏంటంటే, నీకు ఇది పోవాలి అంటే ఫస్ట్ వేరే రిలీజియన్స్ లోని ఎసెన్స్ అర్థం చేసుకో. లేదు, అంత టైం లేదు, అన్ని నేను చదవలేనంటే స్వామి చెప్తున్నారు కదా, నువ్వు స్వామి భగవంతుడు అనుకుంటే స్వామి చెప్తుంది నమ్ము, విశ్వసించు. స్వామి చెప్పారు కదా అన్ని ఒకటే అని, మళ్ళీ ఇంకా ఎందుకు నువ్వు వెళ్ళి రిసర్చ్ చేయాలి ఇస్లాము జొరాస్ట్రియనిజం అని? అవసరం లేదు. స్వామి చెప్పేశారు, అది నమ్ము. కాబట్టి ఎవరు చెప్పినా చెప్పకపోయినా స్వామి, అందువల్ల మై గాడ్ ఈజ్ మై హృదయవాసి ఇట్లా చెప్పుకో అన్నారండి స్వామి. మై గాడ్ ఈజ్ మై హృదయవాసి. నీకు గాడ్ కాకపోవచ్చు, ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూ, నీ వ్యూ నీది, బట్ ఫర్ మీ హీస్ గాడ్, హీస్ మై హృదయవాసి. అండ్ దానికి ఏమిటి, నాకు నీతో సంబంధం ఏముంది? నాకు అటువంటి రెస్పాన్స్, అటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ నేను నమ్మాలా, నీ మాట నేను నమ్మాలా? మరి స్వామి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఇన్సెంటివ్స్? నాకు ఎందుకు ఇస్తున్నారంటే, నేను ఆ విధంగా బతికి ఒక సాయి మెసెంజర్ లాగా ఈ ప్రపంచంలో బతికి కనీసం ఒక్కడున్నా చాలు. అందుకే స్వామి అన్నారు, నాకు ఎక్కువ మంది అక్కలే, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ చాలు ఈ ప్రపంచం మార్చడానికి అన్నారు స్వామి.
handful of people. So is actually looking for only this handful of people. Who knows, from this group there could be a handful of people. If we can really get transformed about the religion aspect, and then at least we become the buffers to stop all that nonsense that people talk about. ఒకళ్ళ మీద ఒకళ్ళకి hatred లేదు, ఇది నా ధర్మము, ఇలా చేయాల్సిందే లాంటి మైండ్ క్రియేట్ చేసి అన్నెసెసరీ వాటికి వెళ్లకుండా స్వామికి రెఫర్ చేయండి. ఇది స్వామి ఒప్పుకుంటారా, ఆమోదిస్తారా? స్వామి ఎప్పుడు కూడా వేరే మతాన్ని ఈ విధంగా చేయడానికి ఆమోదించరు. కాబట్టి ఆమోదించినప్పుడు నేను ఎందుకు అందులో పార్టిసిపేట్ చేయాలి, నాకు సంబంధం లేదు. అటువంటివి ఏమన్నా ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్ లాంటివి అందులో నుంచి ఎగ్జిట్ అయిపోండి శుభ్రంగా. హ్యాపీగా ఉండండి. మీరు వాటిని పట్టించుకోవద్దు. అసలు వాట్సాప్ ని ఎంత ఎగ్జిట్ అవుతే అంత బెటర్ ఏమో అండి. మనకి ఈ వాటి వల్ల టైం వేస్ట్ చేస్తున్నాం మనం, నిజంగా చెప్పాలంటే. జరుగుతుంది అనుకోండి, బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రీట్రేట్ ఇస్ దట్ లెట్ us లివ్ ఇట్. లెట్ us ఈరోజు స్వామికి మనం స్వామి ఎదుర్కొండని చెప్దాము. ఏంటంటే స్వామి ప్లీజ్ గివ్ us the courage. మేము ఉంటాం స్వామి, వీఆర్ హియర్ టు రిప్రజెంట్ యూ. ఐ డోంట్ నో హౌ మెనీ, I don't know whether the whole country we can change or not, but maybe we would want to be like that, Swami. We will stand for the essence of all religions. For us, it is one. And manandram ipu ee roju alagalugute, I think Swami will be very pleased with us and kanipistund present. Wonderful, Shiva. Sairam. సో ఐ థింక్ వీఆర్ గుడ్. కాబట్టి నేను కంప్లీట్ చేసే ముందరండి ఒక్క మాట అడగాలనుకున్నాను. మనకి ఇవాళ 8వ రోజు అయిపోయిందండి, రేపు 9వ డిస్కోర్స్, లాస్ట్ డిస్కోర్స్. అయితే నాకు ఇవాళ అనిపించింది, మనము దిస్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ అండ్ లాట్ ఆఫ్ పాయింట్స్. కాబట్టి ఇట్ మైట్ బి వర్త్ వైల్ ఫర్ అస్ ప్రాబబ్లీ టు హ్యావ్ వన్ సెషన్ విచ్ ఇస్ ఎ సమ్మరీ ఆఫ్ ఆల్ ద థింగ్స్, యాక్షన్ పాయింట్స్. ఈచ్ దాంట్లోంచి 1 or 2 యాక్షన్ పాయింట్స్ మనకి ఏమిటి అనేది మనం సమ్మరైజ్ చేసుకుంటే గనక, అప్పుడు మనకి ఆ లాస్ట్ టాక్ లో, లాస్ట్ సత్సంగ్ లో సమ్మరీ పాయింట్స్ మనం తీసుకుని వెళ్ళినప్పుడు మనకి మరొకసారి అది రీట్రేట్ అవుతుంది మొత్తము. వాట్ డిడ్ స్వామి టెల్ ఇన్ ద హోల్ బుక్ అనేది ఒక రివిజన్ లాగా అవుతుంది అని ఒక థాట్ వచ్చింది. ఇట్స్ నాట్ కంపల్సరీ, బట్ చేస్తే మంచిదేనా అని ఒక థాట్ వచ్చిందండి నాకు. సో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ వర్త్, అప్పుడు చేసుకుంటే మనము రేపు మళ్ళీ మనకు 1.5 hours పడుతుంది కాబట్టి మండేనే చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం గంటో ఎంతో, 5:30 మొదలు పెట్టుకుని 6:30 కంప్లీట్ చేసేట్టు. ఒకవేళ అది చేద్దాము అని అనుకుంటే మీరు చాట్ లో ఎస్ అని పెట్టండి. ఒకవేళ కనుక అవసరం లేదనుకుంటే నో అని పెట్టండి. ఎందుకంటే నాకు జస్ట్ తెలియడానికి ఎంతమంది ఎస్ అనుకుంటున్నారు, ఎంతమంది నో అనుకుంటున్నారని. అకార్డింగ్లీ వీ కెన్ టేక్ ఇట్ అప్. సో నేను ఒక 1 minute yes from my side, Balaya. Sairam, yes sir. It's a very good suggestion, and we definitely honor it, and we'll have it, sir. Yes, sir. Sairam, sir. Yes, sir, from Shastri. This is Venugopal from yes, sir. Yes, sir. BJK Shastri. It's coming out that there are a lot of people who are feeling that it should be done. So wonderful, and that is Swami's decision. So మనం 2 రోజులు ఉంటుంది. రేపు మనం లాస్ట్ 9th డిస్కోర్స్ చెప్పుకుని మండే మనము ఒక సమ్మరీ రివిజన్ చేసుకుంటామండి. దాని తర్వాత విల్ బి క్లోజింగ్ ద హోల్ థింగ్. ఈ రోజుకి ఎండ్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.